అండి హలో అందరికీ నమస్కారం. రచయిత ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు కాబట్టి ఈ స్టోరీ తీసుకొని మీకు చదివి వినిపిస్తున్నాను. ఒకవేళ ఈ రచయితకి ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక ఒక చిన్న మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. బెడ్రూమ్లో సీసీ కెమెరాసా? విభ్రాంతితో అడిగింది వీరోహ. సారీ వీరేహ, ఫణీంద్ర గొంతుతో వినిపించింది. సారీ వీరేహ, నీకు ఏ టైంలోనైనా హెల్త్ బాగోపోతే మేము వాచ్ చెయ్యొచ్చని పెట్టించాను. నీ ప్రైవసీకి భంగమేం కాదనను, కానీ నీ హెల్త్ మీద కేరింగ్ ముఖ్యం మాకు. నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రెస్సింగ్ ఏరియా ఉంది కదా, నీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. జాగ్రత్త, ఓకేనా? జాగ్రత్తగా మందులు వేసుకో. న్యూట్రిషన్ ఇచ్చిన డైట్ మేడ్ వండి పెడుతుంది. నీకేదైనా ప్రత్యేకంగా తినాలని ఉంటే తపస్వికి చెప్పు, సరేనా? జాబ్ చేసుకుంటూ వేరే ఆలోచన లేకుండా చక్కగా పీస్ఫుల్గా ఉండు. బాయ్. నేను రేపటి నుంచి వర్క్లో బిజీగా ఉంటాను. పగలంతా తపస్వి నీ దగ్గరే ఉంటుంది. రాత్రి సమయంలో మేడ్ వాళ్ళు చూసుకుంటారు. బాయ్. చక్కగా రెస్ట్ తీసుకో చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫణి. అంతవరకు అనుభవించిన భద్రతంతా మనసులో నుండి తుడిచిపెట్టేసినట్లయింది. బెడ్రూమ్లో సీసీ కెమెరాస్, హాస్పిటల్లో తపస్వి పేరు. ఏంటి వీళ్ళు చేతిలో బందీ అయ్యిందా? నిజంగా ఇవి జాగ్రత్తలు అనుకోవాలా, లేక తనను కార్నర్ చేస్తున్నారనుకోవాలా? మనసంతా చెప్పలేని గుబులు గుబులుగా అయిపోయింది. వర్ధన్, నన్ను ఎటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశావరా? వదలను. నిజంగా నువ్వు కనుక మళ్ళీ నా కళ్ళ పడితే చచ్చినా వదలను. కసిగా మూసుకున్న కళ్ళ వెనుక వర్ధన్ కదలాడాడు. స్వీటీ, నిజంగా నువ్వు నా జీవితంలోకి వస్తావనుకోలేదు. రియలీ ఐఎమ్ ఏ లక్కీ గాయ్. నీలాంటి దేవత నా జీవితంలోనికి ఆహ్వానించడం నా అదృష్టం. కానీ అదృష్టంలో దురదృష్టం చూసావా? నేను రేపు అమెరికా వెళ్ళిపోతుంటే ఈరోజు నీ కటాక్షం లభించింది. నీ ప్రేమ గురించి తెలిసింది. పోనీలే, అసలు జీవితాంతం తెలియకుండా పోవటం కన్నా ఎంతో కొంత లేటుగానైనా నీ లవ్ తెలిసింది. నేను అమెరికా నుంచి రాగానే మన పెళ్ళి తనని హత్తుకుపోతూ గాఢమైన ముద్దులు పెడుతూ అపురూపంగా ఆక్రమించుకుంటూ అతను అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అప్పటి వరకు మల్లెల పానుపుల్లా మెత్తగా అనిపించిన బెడ్ గులాబీ ముళ్ళులా అనిపించింది. పైకి లేచి మంచం మధ్యలో కూర్చుని బలంగా ఊపిరి పీల్చి వదిలింది. ఇక్కడ ఈ గదిలో ఒంటరిగా ఉండటం అనేది ఇప్పటి వరకు నేను అనుభవించిన బాధ కన్నా ఇంకేమీ కాదు. వీళ్ళను అనుమానించి టెన్షన్ పడే కన్నా సంపూర్ణంగా నమ్మి ప్రశాంతంగా బతకటం మంచిది. అంతకన్నా ఇంకో దారి లేదు. ఇంకా ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్న దానికన్నా ఎక్కువేం కాదు. పడుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఆమె. శుభాశీస్సులు అందించి ముత్తైదు ఆశీర్వచనాలు అక్షింతలే రామయ్య సౌభాగ్యం సీతమణుదుట సింధూరమై అతివ అందం చిరుగడ్డాన శ్రీగంధమై మంగళమగు చిరుగలలు ముంజేతి మట్టిగాజులై పడతి ఐదోతనం పసుపు పారానే సీమంతపు అతివ సొగసు అద్భుతమై. రెండు చేతులు పైకెత్తి ముఖం ముందుగా పెట్టుకుని అద్దంలో చూసుకుంటుంది ఆమె. ఆకాశం నుండి దేవతలు కురిపిస్తున్న తొలి చినుకుల్లా తల మీద నుండి నుదుటి మీదకి రాలుతున్న అక్షింతలు. తూర్పు సింధూరం ఆమె నుదుటిపై ఉదయించిందా అన్నట్లు కుంకుమతో ఎర్రబడిన పాలభాగం. చెక్కిలిని సుగంధభరితం చేస్తూ బంగారం మేని ఛాయపై తన సుగంధాలను అద్దుతున్న శ్రీగంధం. మృదుమధురంగా రవళుల్లా గలగలమంటూ పరవశింపచేస్తున్న మట్టిగాజులు. ఇంత అందమైన శరీరాన్ని ఇంతవరకు మేము చుట్టుకోలేదేమో అని అబ్బురపడుతూ ఆమెను అందంగా చుట్టుకున్న పసుపు రంగు పట్టుచీర. బంగారు నగలతో దుష్యంతుని దగ్గర చేరని శకుంతల్లా ఉందామె. ఇంతవరకు జీవితంలో తను చూసుకొని రూపును కళ్ళ నిండా చూసుకుంటుంది ఆమె. ఫణీంద్ర తపస్వి చేసిన సీమంతం ఆ మనసును తృప్తి సాగర్లో మునకలేపిస్తుంది. పగలంతా ఆఫీస్ పని, మధ్య మధ్యలో అమరమ్మ తినిపించే ఫుడ్, సాయంత్రం తపస్వితో పక్కనే పార్కులో మెల్లగా వాకింగ్, రాత్రికి అలసిపోయి నిద్ర, మధ్య మధ్యలో బాబు గురించి తపస్వి కలలు. జీవితం ఆనందంగా గడిచిపోతుంది. 3 నెలలు ఎలా గడిచాయో తెలియలేదు. ఎలా ఉన్నావు చూసుకున్నావా? తపస్వి మాటలతో ఉలిక్కిపడి ఈ లోకలకు వచ్చి తపస్వి వైపు చూసింది. ఎలా ఉన్నావో తెలుసా? కల్వ మహర్షి దగ్గర శకుంతలలా నవ్వుతూ విరోహ బుగ్గ పునికి ముద్దు పెట్టుకుంటూ అంది తపస్వి. తృప్తిగా నవ్వింది విరోహ. ఎందుకక్క ఇప్పుడు ఇవన్నీ అంది అద్దంలో చూసుకుంటూనే. ఏమీ లేని నాకు 10 మంది బంధువులతో వచ్చి సీమంతం చేసి వెళ్ళారు అత్తయ్య అమ్మ. అలాంటిది భరతుని కడుపును మోస్తున్న నీకు సీమంతం చేయొద్దా? ఇంకా ముత్తైదులు ఎవరూ లేకుండా చేశామనే మాకు బాధగా ఉంది. విరోహ తలపై అక్షింతలు సరిచేస్తూ అంది తపస్వి. అక్క
అత్త ముందు నుంచి తపస్వి వైపు తిరిగింది. ఆది దంపతుల్లాంటి మీ ఆశీర్వాదం ఉండగా ఇక ముత్తైదులతో పనే ఉందక్క అంది కళ్ళు చెమర్చుతుండగా తపస్విని హత్తుకుంటూ. వాళ్ళు ఉన్నన్ని రోజులు నీకు చూడటానికి రాలేకపోయిన విరోహ, ఏమైనా ఇబ్బంది పడ్డావా అడిగింది తపస్వి. లేదక్క, ఇబ్బంది ఏముంది, అమరమ్మ చాలా బాగా చూసుకుంటుంది. అవును, పురిటికి తీసుకెళ్తాం అని గోల చేయలేదు మీ అమ్మ వాళ్ళు అడిగింది విరోహ. చేశారు, కుదరదంటే కుదరదని పెద్ద ఫైటే చేశారు ఫణీంద్ర. ఇక ఏం చేయలేక డెలివరీకి ముందుగానే వస్తామని చెప్పి వెళ్ళిపోయారు నవ్వుతూ చెప్పింది తపస్వి. అవును కదా, మరి డెలివరీ టైంకి వస్తారు కదా అందరూ, అందరినీ మేనేజ్ చేయటం కష్టమేమో ఆలోచనగా అంది విరోహ. చూద్దాం, వాళ్ళతో డెలివరీ డేట్ ఒక 15 రోజులు లేటుగా చెప్పారు ఫణీంద్ర. వాళ్ళు వచ్చేసరికి డెలివరీ అయిపోతుంది అనుకుంటున్నాం. లేలేత చిగుళ్ళు విచ్చుకునే వేళ లేబర్ రూమ్ నుండి క్యారమని ఏడుపు గట్టిగా వినిపించింది. ఫణి ఆనందంతో ఫణీంద్రను హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది తపస్వి. పసి, డోంట్ ఎక్సైటెడ్. ఆమె వీపు మీద తడుతూ సున్నితంగా నుదుటిపై ముద్దు పెట్టాడు ఫణీంద్ర. ఫణి, అనుకున్నాం కానీ ఎంతవరకు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందో అని చాలా భయపడ్డాను తెలుసా. రిలీఫ్గా అతని కళ్ళలోకి చూసింది. సార్, హెన్ను అకితే నర్సు బయటికి వచ్చి చెప్పింది. అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూసిన ఇద్దరినే చూస్తూ, ఓహో తెలుగువారు కదా, ఆడపిల్ల పుట్టింది, 10 నిమిషాలు తెచ్చిస్తాను అని మళ్ళీ హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది. తపస్వి మాట్లాడుకో, అమ్మకు ఫోన్ చేస్తాను అని చెప్పి తల్లికి ఫోన్ చేశాడు. పెద్దవిడ ఏం చేస్తున్నారు, తపస్వి ఎలా ఉంది, తేలిగ్గా తిరుగుతుందా? ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగింది ప్రమీలాదేవి. అమ్మా, ఇప్పుడే డెలివరీ అయింది, ఆడపిల్ల పుట్టింది, చెబుదామని ఫోన్ చేశాను అన్నాడు. ఏంట్రా, రాత్రి అడిగిన ఇంకా 15 రోజులు టైం ఉందన్నావు, పొద్దున్నే డెలివరీ అయిందని చెప్తున్నావు, అసలు తపస్వి ఎలా ఉంది కంగారుగా అడిగింది ప్రమీలాదేవి. అమ్మ, కంగారు పడకు, తపస్వి బాగానే ఉంది, రాత్రి నీకు ఫోన్ చేసినప్పుడు కూడా బాగుంది, కానీ అర్ధరాత్రి సన్నగా నడునొప్పి వచ్చి యూరిన్ ఆగకుండా పాస్ అయిపోతున్నట్లు ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. నొప్పులు ఆపినా ఉమ్మనీరు పడిపోయింది. ఇక బేబీ లోపల ఉండటం మంచిది కాదని అప్పటికప్పుడు డెలివరీ చేశారు. ఇప్పుడు బేబీని ఇంక్యుబేటర్లో పెట్టారు. తపస్వి ఇంకా ఆపరేషన్ రూమ్లో ఉంది చెప్పాడు ఫణీంద్ర. అయ్యో, ఇదేంట్రా ఇలా అయింది, 10 రోజుల్లో బయలుదేరదాం అనుకున్నాం. నేను తపస్వి వల్ల అమ్మ ఇంతలోనే ఇలా అయ్యింది. సరే, నువ్వు ఒక్కడవే ఇబ్బంది పడతావు, వెంటనే ఇద్దరం బయలుదేరి వస్తాం గబగబా చెప్పింది ప్రమీలాదేవి. అమ్మ, ఒక్క నిమిషం, నేను చెప్పేది నిదానంగా విను. బేబీ 15 రోజులు ముందు పుట్టింది కాబట్టి 20 రోజులు ఇంక్యుబేటర్లోనే ఉంచుతారు. ఫీడింగ్ కూడా తపస్వి చేత డైరెక్ట్గా ఇప్పించరట. పాల బాటిల్లో పిండి బేబీకి పట్టాలి. ఆ పాలు పట్టడం కూడా నర్సులే చూస్తారట. ఇక పాలు కలెక్ట్ చేయాలి కాబట్టి మేము కూడా హాస్పిటల్ రూమ్లోనే ఉండాలి. ఈ 20 రోజులు కూడా ఈ హాస్పిటల్లో బయట ఫుడ్ ఎలా చేస్తారు కనుక తపస్వి ఫుడ్ కూడా హాస్పిటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. విజిటర్స్ని కూడా రోజుకు ఒక్కసారి అలౌ చేస్తారు. ఇంకా మీరు తపస్విని మాత్రమే చూడగలరు. బేబీ దగ్గరికి మనల్ని అస్సలు వెళ్ళనివ్వరు. కనీసం తపస్విని కూడా లోపలికి పంపరు, బేబీకి ఇన్ఫెక్షన్ రాకూడదని. ఫణీంద్ర చెప్పేది పూర్తిగా ఆగకుండానే, ఇదేంట్రా ఇన్ని రోజులు చెప్తున్నావు, అసలు బేబీ ఎలా ఉంది, రాకుండా ఎలా ఉంటాం, పోనీ నాన్న నేనైనా వస్తాం కంగారుగా చెప్పింది ప్రమీలాదేవి. అమ్మా, నేను చెప్పేది విను, మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడటం తప్పితే పిల్లని చూడలేరు. ఒక గంట ఓపిక పట్టు, తపస్వి రూమ్లోకి రాగానే నీతో మాట్లాడిస్తాను. తపస్వితో మాట్లాడిన తర్వాత నీ ఇష్టం, రావాలనుకుంటే రా అనునాయంగా చెప్పాడు ఫణీంద్ర. ఏంటోరా, పిల్ల పుట్టిందన్న సంతోషం పూర్తిగా అనుభవించకుండా ఇవన్నీ చెప్తున్నావు భయంగా అంది ప్రమీలాదేవి. అమ్మా, నీ కొడుకుని నమ్ముతావు కదా, నీకు మనవరాలు పుట్టింది అని బంధువులందరికీ చెప్పు. నీ సంతోషం పూర్తిగా 100% అనుభవించు. కాకపోతే పిల్ల ఇంకో 20 రోజులు కడుపులోనే ఉందనుకో, అంతే. ఇంక్యుబేటర్లో నుండి పాపను తీయగానే అందరూ బెంగళూరు వచ్చేసేయండి. 3 నెలలు మనం ఇంటి దగ్గరే గ్రాండ్గా బార్సాలు చేసుకుందాం, ఓకేనా ఓపిక్గా చెప్పాడు ఫణీంద్ర. సరే అయితే ఒక్కసారి తపస్వితో మాట్లాడించు. పాపం పిల్ల తన దగ్గర లేదంటే ఎంత బెంబేలెత్తిపోతుందో. నువ్వే ఓదార్చాలి మరి, సరేనా? అందరికీ ఫోన్ చేసుకోవాలి, నేను ఉంటాను. సంతోషంగా ఫోన్ పెట్టేసింది ప్రమీలాదేవి. అత్తగారి గొంతులో తన పట్ల ఆత్మీయతను గమనిస్తూ అత్తయ్య వాళ్ళని మోసం చేస్తున్నాను బాధగా ఉంది ఫణి. అతని గుండెల్లో తలదాచకుండా అంది తపస్వి. మనం ఎవరికీ చెడు చేయట్లేదు తపస్వి, మనకు మనం న్యాయం చేసుకుంటున్నాం అంతే, నువ్వేం ఆలోచించకు. ఆమె కళ్ళు తుడిచి సరిగ్గా కూర్చోబెట్టాడు. తపస్వి తాలూకా మీరే కదా
ఇదిగో పాప, ఇంకో అరగంటలో తపస్వి గారిని రూమ్లోనికి షిఫ్ట్ చేస్తాం. పాపను తీసుకొచ్చి తపస్వి చేతిలో పెట్టి చెప్పింది నర్స్. సిస్టర్, తను ఎలా ఉంది ఆతృతగా అడిగాడు ఫణీంద్ర. నార్మల్ డెలివరీనే కదా, బాగున్నారు, ఒక హాఫ్ అన్ అవర్లో రూమ్లోకి షిఫ్ట్ చేస్తా చెప్పి మళ్ళీ లేబర్ రూమ్లోనికి వెళ్ళిపోయింది నర్స్. ఫనీ, పాప ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు విభ్రాంతితో చూస్తూ చెప్పింది తపస్వి. మన పాప వేలితో పాప చేతిపై సున్నితంగా రాస్తూ అన్నాడు ఫణీంద్ర. గులాబీ రంగు గుబాలీలు గుత్తల సున్నితంగా ఉన్న పాప స్పర్శను ఆస్వాదిస్తూ పాపను ఆత్మీయతో బుగ్గలను అణుచుకుంది తపస్వి. ఆమె ఆనందాన్ని అపురూపంగా చూస్తున్నట్టు ఆనంద బాష్పాలతో నవ్వుతూ చూశాడు ఫణీంద్ర. మేడం, పాపని ఇవ్వండి, మొదటిసారి కాబట్టి పాలు తాగటానికి బ్రెస్ట్ సరిగ్గా పట్టుకోరు, మేము దగ్గరుండి పట్టిస్తాం. నర్సు మాట వింటేనే ఉలిక్కిపడి తలపైకెత్తి చూసింది తపస్వి. విరోహాను ఎప్పుడు రూమ్లోనికి తీసుకువచ్చారో కూడా చూడలేదు. పక్కనే ఉన్న రూమ్లోకి బెడ్పై పడుకుని ఉంది. నేను తీసుకువస్తాను, టక్కున లేచి పాపను తీసుకుని రూమ్లోనికి వచ్చింది తపస్వి. మీరు బయటికి వెళ్ళండి, నేను పట్టిస్తాను అంటూనే వీళ్ళను బయటకు పంపి తలుపు వేసింది సిస్టర్. అప్పుడు తన చేతిలోకి వచ్చిన తన ప్రాణాన్ని తిరిగి లాక్కున్నట్లు విలువెల్లాడిపోయింది తపస్వి. మౌనంగా నుంచున్న ఫణీంద్ర వైపు చూస్తూ, ఫనీ, బ్రెస్ట్ ఫీడింగ్ పంపు కొనుక్కురావాలి, ఈ హాస్పిటల్ అయితే అలాంటివి ప్రిఫర్ చేయరు చెప్పింది. ఎందుకు అనుమానంగా చూశాడు ఫణీంద్ర. ఇందాక అత్తయ్యతో చెప్పావు కదా, పాలు డైరెక్ట్గా పట్టకుండా పిండి పట్టాలి, అందుకే ఫీడింగ్ పంపు తేవాలి, తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చెప్పింది. అవును, ఒక 3 నెలలైనా మదర్ ఫీడింగ్ ఉంటే బేబీ హెల్తీగా ఉంటుంది అన్నాడు ఫణీంద్ర. అవును, మదర్ ఫీడింగే, కానీ బాటిల్తో మూసి ఉన్న తలుపు వైపు చూస్తూ అంది తపస్వి. సార్, మీ ఆధార్ కార్డ్స్ ఇస్తే బర్త్ రిజిస్ట్రేషన్కి పంపుతాము, మీరు పేరు ఏదైనా అనుకుంటే రేపే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, లేదంటే పేరు పెట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, బయటికి వచ్చి చెప్పింది నర్సు. ఓకే సిస్టర్, రిసెప్షన్ దగ్గరికి నేను తెచ్చిస్తాను చెప్పాడు ఫణీంద్ర. మీరు లోపలికి వెళ్ళవచ్చు, పుట్టి గంటైనా కాలేదు, అప్పుడే పాలు తాగుతుంది మీ పాప, గట్టిదే నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది సిస్టర్. విరోహ ఎలా ఉంది అడిగాడు ఫణీంద్ర లోపలికి అడుగు పెడుతూనే. నీరసంగా నవ్వింది విరోహ. విరోహ, పాపను చూసావా, మళ్ళీ పాపను ఆత్రంగా చేతిలోకి తీసుకుంటూ అడిగింది తపస్వి. బాగుందక్క, నీ కూతురు రబ్బర్ బొమ్మలా ఉంది నవ్వింది విరోహ. ఎక్కడో పీచు పీచుమంటున్న గుండె విరోహ నోట్లో నుంచి నీ కూతురు అని వినపడగానే ప్రశాంతంగా మారినట్లు అనిపించింది ఆమెకి. విరోహ బర్త్ సర్టిఫికేట్ కోసం ఆధార్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్నా, ఏదైనా పేరు అనుకున్నావా పాపకు అడిగాడు ఫణీంద్ర. గుండె చిక్కపట్టుకొని విరోహ వైపు చూసింది తపస్వి. సార్, మీ పాపకు మీరే పేరు సెలెక్ట్ చేసుకోండి, నా ఒపీనియన్ ఎందుకు కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది విరోహ. తపస్వి బారసాలైన తర్వాత చూసుకుందామా బర్త్ సర్టిఫికేట్ అడిగాడు ఫణీంద్ర. వద్దు. ఎందుకు? బర్త్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ ఇక్కడికి రావాలా? వద్దు, బార్సల్ అయిపోగానే ఇంటి దగ్గరికే ఉండిపోదాం, పేరు పెట్టేసి తెచ్చేసేయండి బర్త్ సర్టిఫికేట్ చెప్పింది తపస్వి. అయితే నువ్వు ఏదో ఒకటి ఆలోచించపు, నువ్వు పేరు చెప్పిన తర్వాత వెళ్తాను కుర్చీలో కూర్చున్నాడు ఫణీంద్ర. చేతిలో ఉన్న పాపను ఆనందంగా చూసింది. భగవంతుని ప్రసాదం మనకి ఈ పాప కనుక నైవేద్య అని పేరు పెడదాం అంటూ విరోహ వైపు చూసింది. విరోహ, ఎలా ఉంది పేరు, బాగుందా అడిగింది తపస్వి. చాలా చాలా బాగుందక్క, నీ కూతురు నీ ఇష్టం నవ్వింది విరోహ. పాపను ఫణీంద్ర చేతిలో పెట్టి మంచం దగ్గరికి వచ్చి, విరోహ, నువ్వే నా దేవతవి, ఇంకా దేవుడివి అంటూ గట్టిగా విరోహ నుదుటిపై ముద్దు పెట్టింది తపస్వి. ఆట ఆడగానే పారేసే బొమ్మల్లా అపార్ట్మెంట్, దాంట్లోని పనివాళ్ళు, తపస్వి బేబీ బంపు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు ఉన్నదల్లా విల్లా, దాంట్లో పనివాళ్ళు ఫణీంద్ర మిస్సెస్, ఫణీంద్ర కూతురు, వాళ్ళ కేర్ టేకర్ విరోహ. తపస్వి, సొంత తల్లిని నన్ను రానివ్వు, మీ అత్తగారిని రానివ్వు, పోనీ డాక్టర్ పాపకు పాలు బాటిల్లోనే పట్టమన్నారు అనుకుందాం, అయినా వాళ్ళను కాదని ఆ పిల్లని తీసుకెళ్తావు గదిలోకి, తనేమైనా పెళ్ళైన పిల్ల, మా దగ్గర సిగ్గేంటి మీకు? విరోహ పాపకి ఫీడింగ్ టైం అవుతుంది, త్వరగా రా అని కేక వేసి తపస్విని ఘాటుగా అడిగింది తపస్వి తల్లి వకుల. అమ్మా, తను పెళ్ళి కాని పిల్లే, మీరు ఈరోజు వచ్చారు, 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు, ఈ భాగ్యానికి నిన్ను ఇబ్బంది పెట్టడం అవసరమా? నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి నా దగ్గర ఉన్నది విరోహ ఒక్కటే, ఈరోజు మీరు ఉన్నారని తన హెల్ప్ తీసుకోవటం మానేనా నవ్వుతూ అడిగింది తపస్వి.
పిచ్చి మేళానవే నువ్వు. రాత్రి సమయంలో కూడా దాన్నే పిలుస్తున్నావు. నువ్వు చూడపోతే బాలింతవి, ఇది చూడపోతే అఖండమైన అందగత్తె. మేము లేకపోయినా నీ పనులు నువ్వే చేసుకో, లేదంటే ఇంకో వయసు అయిపోయిన ముసల్దాన్ని పెట్టుకో. ఈ విరోహాన్ని ఇంకా పంపించేసే, ఏ హాస్టల్లోనే ఉండి ఉద్యోగం చేసుకుంటుంది. అయినా నీళ్లు పోసుకున్నప్పుడు ఇన్ని నెలలు ఇంత అందగతిని ఎవరినైనా ఇంట్లో పెట్టుకుంటారా? చా, ఇంత దద్దివేంటి నువ్వు? కూతురు వైపు చిరాగ్గా చూసింది వకుల. అమ్మా, ఇక ఆపు. అందరూ క్యారెక్టర్ లేకుండా ఉండరు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. కోపంగాని గదిలోకి వెళ్ళిపోయింది తపస్వి. తపస్వి, పాప ఏడుస్తుంది, పాలు పట్టాలరా. గదిలో నుండి ప్రమీలాదేవి గొంతు వినిపించింది. వస్తున్నా ఆంటీ, ఇప్పుడే అక్క పిలిచింది. అక్కరా, వచ్చేసాను. 2 అంగల్లో తన బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చింది విరోహ. మేము ఉన్నాం కదా అమ్మాయి, మేము లేకపోతే ఎటు తిరిగి నీదే రాజ్యం. మేము ఉన్నప్పుడైనా మేము చూసుకుంటాంలే. పాప ఏడుస్తున్న గదిలోకి వెళుతూ విరోహాన్ని చేత్తో వెనక్కి నెట్టింది వకుల. నాటకంలో వేషం అయిపోయిన పాత్రలా నివ్వెరిపోయి నిలబడిపోయింది విరోహ. ఆమె గుండెల్లో పాల సలుపు ప్రారంభమైంది. వంటగదిలో నుంచి బయటకు వచ్చిన తపస్వి తమ గదిలోని అత్తగారి చేతుల్లో పాపను తీసుకుని బయటకు వచ్చి 2వ చేత్తో విరోహ చేపట్టుకొని బెడ్రూమ్లోనికి దూసుకుపోయి విసురుగా తలుపు మూసివేసింది తపస్వి. మూసి ఉన్న తలుపు వైపే విచిత్రంగా చూశారు ప్రమీలాదేవి, వకుల. నిన్నటి కర్తవ్య నిర్వహణ పూర్తి చేసిన ఆదిత్యుడు నేడు ఇంకో కొత్త కర్తవ్యంతో తూర్పుడు నుండి భూమి వైపుకు తొంగి చూస్తున్నాడు. ఏరుకోరు తెచ్చిన అందమైన పూల అలంకరణలతో మెరిసిపోతుంది హాలు మధ్యలో దేవతల్ని మోయటానికి ఊరేగించే పల్లకిలా పూలతో అలంకరించిన ఉంది ఉయ్యాల. అప్పుడప్పుడు రాలుతున్న పూల రేకులు పాపని ఆశీర్వదిస్తున్న దేవతల చేతి అక్షింత ఉయ్యాలపై పడుతున్నాయి. చిన్నారి తొలి పేరంటానికి వచ్చిన ముత్తైదులందరూ దీవించడానికి వచ్చి దేవతల్లా ఇల్లంతా తిరుగుతున్నారు. ఎప్పుడు తప్పిపోయిన చిన్ని యువరాణి తిరిగి తన ఇంటికి కనుక్కున్నట్టు నేరేడు పళ్ళ లాంటి కళ్ళతో గత జన్మ జ్ఞాపకాల నుంచి ఈ జన్మలోనికి వాస్తవానికి ప్రయాణం చేసినట్లు మినుక్కుమని చూస్తూ ఎర్రటి చిన్ని చెర్రీ పళ్ళ లాంటి పెదాలు కొంచెం తెరుచుకొని చిట్టి గుప్పెళ్ళు గట్టిగా మూసేసుకొని తన ఒళ్ళో పడుకుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న మనవరాలి వైపు అపురూపంగా చూసుకుంది ప్రమీలాదేవి. వచ్చే అతిథులను ఆహ్వానిస్తూ పెదాలపై మెరిసే సంతృప్తితో కూడిన నవ్వుతో మెరూన్ రంగు షేర్వాణిపై ముత్యాల హారం గోల్డ్ చైన్ మెరుస్తున్న కిరీటం లేని మహారాజుల ఫణీంద్ర హడావుడిగా హాల్లో తిరుగుతున్నాడు. మధ్యలో అతని చూపు హాల్లో నిండుగా తిరుగుతున్న భార్య వైపు, తల్లి వడిలో ఉన్న కూతురు వైపు తృప్తిగా చూస్తున్నాయి. కొడుకు చూపును అనుసరించి ఆమె చూపులు కోడల వైపు తిరిగాయి. మెరూన్ కలర్ కాంబినేషన్లో బంగారంతో నేసిన కంచిపట్టు చీరలో చక్కగా అల్లిన జడలో మల్లెపూల దండలు వేలాడుతూ సీమంతంతో కనిపించే మెరుపును మించి మెరుపుతో తల్లైన తృప్తి గర్వం కలగలిసిన వింత సోయగంతో మెరిసిపోతూ అందరినీ పలకరిస్తూ హాలంతా తిరుగుతుంది. ఎన్ని సంవత్సరాల కల ఇది నిజంగా. సీమంతంలో చూసినప్పటికన్నా తపస్వి ఇంకా నిండుగా కనపడుతుంది. తృప్తిని మించిన సంతోషం ఇంకా ఎందులోనూ రాదేమో. ఆమె కళ్ళు చెమర్చాయి. విరోహ ఒక్కసారి పాపకు ఫీడింగ్ ఇచ్చి తీసుకువద్దామా? కోడల మాటలు వింటూనే ఆమె చూపు విరోహాన్ని చుట్టుముట్టాయి. పింక్ కలర్ డబల్ బోర్డర్ బెనారస్ జార్జెట్ శారీలో మెడలో సన్నగా ఉన్న 4 పేటల ముత్యాల గొలుసు, లూజ్గా వదిలేసి భుజాల మీదకు వేలాడుతున్న కర్లీ హెయిర్ స్టైల్, ముఖాన కనిపించని పల్చటి మేకప్తో అతిలోక సుందర్లా కనబడుతుంది విరోహ. ఎంత అందంగా ఉంది! వచ్చినప్పుడు ఏదో బాధలో ఉన్నదాల్లా, సరిగా తిండి కూడా లేనిదాల్లా ఉంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తన కోడల కన్నా అందంగా ఉంది. ఎంతైనా అందమైన ఆడపిల్లని చూస్తుంటే ఆ ముచ్చటే వేరు. నవ్వుకుంటూ 5 ఏళ్ల కొడుకుతో బంధువులతో కలిసి హడావుడిగా తిరుగుతున్న కూతురు వైపు చూపు తిప్పింది. అతయ్య, పాపనివ్వండి అంటున్న తపస్వి మాటతో ఈ లోకంలోకి వచ్చింది ఆవిడ. పాపను తపస్వి చేతికి ఇస్తూ, సరే తొందరగా వచ్చేయండి, ముహూర్తం టైం కూడా అయ్యింది, అరుగో పంతులు గారు కూడా వచ్చేశారు అంటూ బంధువుల వైపు నడిచింది. తర్వాత మధురంగా అన్నమాచార్య కీర్తన పాడుతూ ఉంగాలు కొడుతున్న మనవరాల్ని ఆడిస్తుంది ప్రమీలాదేవి. హాలు మధ్యలో బాలిసపరిచి నైవేద్యను పడుకోబెట్టింది. కాళ్ళు చేతులు విదిలిస్తూ ఇల్లంతా వినపడేలా ఉక్కిళ్ళు కొడుతుంది నైవేద్య. వీళ్ళందరినీ మురిపాన్ని చూస్తూ ప్రమీలాదేవి పాట నైవేద్య ఉక్కిళ్ళు వింటూ నవ్వుకుంటూ సోఫాలో కూర్చుని ఉన్నారు భుజంగరావు గారు, ఫణీంద్ర.
అమ్మా, ఎంతైనా నీకు నా కొడుకు కన్నా నైవేద్యం ఎక్కువ కదా, కొత్త విషయం కనుక్కున్నట్లు అరుస్తూ చెప్పింది నందిని. అబ్బా, కొత్తగా కనుక్కున్నావులే అని నవ్వుతూ, ఎవరికైనా కూతురు బిడ్డ కన్నా కొడుకు బిడ్డే ఒక ఇంచు ఎక్కువ చెప్పింది ప్రమీలాదేవి. అమ్మమ్మ, అయితే నేనంటే నీకు ఇష్టం లేదా? బొంగమూతి పెడుతూ ప్రమీలాదేవి ఒళ్ళో దూరాడు 5 ఏళ్ల వశిష్ఠ. అమ్మమ్మకు నైవేద్య అంటే ఇష్టం. నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? మురిపెంగా మేనల్లుని తన దగ్గరికి లాక్కుంటూ అన్నాడు ఫణీంద్ర. స్కూల్ కాదు మావయ్య, ప్లే స్కూల్ సరిచేశాడు కళ్ళు తిప్పుకుంటూ. సర్లే, ప్లే స్కూలే, ఎందుకు వెళ్ళలేదు అడిగాడు. మరి మామ కూతురుతో ఆడుకుంటానని ఏడ్చి వచ్చేశాను పెద్దగా నవ్వుతూ చెప్పి మళ్ళీ ఫణీంద్ర చెవిలో, మామా నిజంగా ఏడవలేదు, ఉతిత్నే, మమ్మీకి అబద్ధం ఏడుపు చెప్పా. కిసుక్కున నవ్వాడు వశిష్ఠ. ఓరి రాస్కేల్, ఇప్పుడే అమ్మను బురుడి కొట్టిచ్చేస్తున్నావు చూసావా అక్క వీడు, నవ్వాడు ఫణీంద్ర. మరి వాడి అల్లరి నేను చెప్తే మీరు నమ్మరుగా, చూడండి వాడికి తెలివి. తను కూడా నైవేద్య పక్కన చేరింది నందిని. పసిపిల్లలతో ఇల్లంతా ఉన్న సందడి చూస్తూ, ఫనీ, బెంగళూరు సైట్ మొత్తం రెడీ చేయడం అయిపోయిందా? ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేశారు కదా, నువ్వు ఇంకా ఫుల్ టైం బెంగళూరులో ఉండకపోయినా పర్వాలేదు కదా అడిగారు భుజంగరావు గారు. అవునానా, మిషనరీ వర్క్స్ అంతా సెట్ అయిపోయింది, ఫీల్డ్ వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. సైట్ మేనేజర్ని కూడా అపాయింట్ చేశాను. నేను నెలకో 2 నెలలకో ఒకసారి వెళ్ళి వస్తే సరిపోతుంది. ఇంకా విరోహాకు ఇక్కడ మన హెడ్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్లో జాబ్ ఇద్దాం నాన్న చెప్పాడు ఫణీంద్ర. ఓకే, నీ ఇష్టం, తన వర్క్ క్యాపబిలిటీ నీకు తెలుసు కదా, అలాగే ఇవ్వు చెప్పాడు భుజంగరావు. ఓ, అయితే ఇక వెళ్ళనవసరం లేదా? నైవేద్య తల్లి ఇక్కడే ఉంటుంది అయితే సంబరంగా అంది నందిని. తపస్వి, కాఫీ తెస్తావా? వంటగది వైపు చూసి చెప్తున్న భుజంగరావు మాట పూర్తి కాకుండానే వంటగదిలో నుంచి తపస్వి పరుగున బెడ్రూమ్లోనికి పరిగెత్తేసింది. ఏమైందక్కా? కంగారుగా వెనకే పరిగెత్తింది విరోహ. ఏమైంది అందరూ కంగారుగా చూశారు. నిన్నటి పనితో టైర్డ్ అయిపోయి ఉంటుంది, నేను చూస్తాలే లోపలికి వెళ్ళాడు ఫణీంద్ర లోపలికి వెళ్ళగానే బెడ్రూమ్ నుండి బయటకు వచ్చిన విరోహ, ఏం లేదాంటీ, వామిటింగ్ అయింది అంతే, అంకుల్ కాఫీని తెస్తాను అని వంటగదిలోకి నడిచింది. బాలింత పెందలకడే తినాలి, రాత్రి మనందరం తినే వరకు తెలియలేదు, అరగలేదేమో ఏం పాడు బెడ్రూమ్ వైపు చూస్తూ అంది ప్రమీలాదేవి. బాలింత సూలింతలా వాంతి చేసుకుందా కిక్కున నవ్వింది నందిని. సూలింత అంతే. బెడ్రూమ్ నుండి నీరసంగా యువతలకు రాబోతున్న తపస్వి అడుగు గదిలోనే ఆగిపోయింది. ఆమె తల గిర్రున తిరుగునట్లయింది. అసలు డేట్ వచ్చి ఎన్నాళ్ళైంది? అభాషణ అయిన తర్వాత ఒక్కసారి కదూ. పక్కనే నడుస్తున్న ఫణీంద్రను గట్టిగా పట్టుకుని మెల్లగా తలుపు జారవేసి అతన్ని ఆసరాగా తీసుకుని బెడ్ వైపు నడిచి బెడ్ మీద కూలబడింది. పసి, ఏమైంది? ఏసీలో కూడా పడుతున్న ఆమె చెమట్లో అరిచేతులను తుడుస్తూ కంగారుగా అడిగాడు ఫణీంద్ర. ఫణీ నెత్తులు లేకుండా పాలిపోయిన ముఖంతో నాకు కిట్ కావాలి అని అడిగింది. తేజస్తో వెలిగిన సూర్యుడు కూడా మబ్బుల్ని తప్పించుకోనట్లు మబ్బుల చాటుకు జారిపోతున్నాడు. ఉదయం నుంచి కలకల్లాడిన గులాబీలు వాడుతున్నట్లు వెలవెలిపోతున్నాయి. గులాబీల తోటకు దూరంగా పెహరీ పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద ఉన్న సౌండ్ ఉయ్యాల్లో కూర్చున్నారు ఇద్దరు. పాలిపోయిన మొహంతో అతని షర్ట్ గట్టిగా పట్టుకొని, ఫనీ, ఏం చేద్దాం ఇప్పుడు? ఇన్ని సంవత్సరాల నుండి పిల్లల్ని ఇవ్వని దేవుడు ఇప్పుడు ఎందుకు ఈ బిడ్డను నా కడుపులో వేశాడు? ఇప్పుడు ఈ పిండం చివరి వరకు ఉంటుంది అనుకోవాలా? మళ్ళీ ఇంతకు ముందులానే పోతుంది అనుకోవాలా? ఏం చేయాలి? ఉంచుకొని నా బిడ్డ నేను కనాలా? లేదంటే సమస్యలు వస్తాయని ఇంతకు ముందులానే పోవాలని కోరుకోవాలా? లేకపోతే నా చేతులతో నేనే నా బిడ్డను ఉసురు తీయాలా? చెప్పు ఫనీ, చెప్పు. ఆవేశంతో అతని షర్ట్ ఆమె చేతుల్లో నలిగిపోతుంది. పసి, ఆమెకు పరిష్కారం చూపలేని అతని గొంతు నిస్సహాయంగా పలికింది. చెప్పు ఫనీ, మనకి ఎందుకు ఇలా అయింది? ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకింత సంకట స్థితిలో పెట్టాడు దేవుడు? క్రమంగా ఆమె ఆవేశం దుఃఖంలా రూపాంతరం చెంది వెక్కి వెక్కి ఏడవటంతో మొదలుపెట్టింది. ఆమెను హృదయానికి హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు అతను. ఫనీ, ఈసారి మనమే అబార్షన్ చేయించుకోవాలా? దేవుడిచ్చిన బిడ్డను చేతులా మనమే చంపేసుకోవాలా? వెక్కిళ్ళ మధ్యలో వినపడుతున్న ఆమె ప్రశ్నలు అతని గుండెను కోసేస్తున్నాయి. తపస్వి,
నేనొక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా ఆలోచించి సమాధానం చెప్పు అన్నాడు అతను. అంది ఆమె అతని గుండె లోతుల్లో నుండి. విరోహ బిడ్డను మనం తొందరపడి తీసుకున్నాం అని ఫీల్ అవుతున్నావా నువ్వు అడిగాడు అతను. నోను ఫనీ చివ్వున తలెత్తింది ఆమె. లేదండి, మన నైవేద్యం నిజంగానే మనకి దేవుడిచ్చిన ప్రసాదం. ఆ రోజు విరోహ లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేదాన్నో. ఎప్పటికీ అది తొందరపాటు నిర్ణయం అనుకోను. తల అడ్డంగా తిప్పుతూ ఖచ్చితమైన స్వరంతో అందామె. దాట్స్ మై బేబీ. ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెడతాడు. బాధపడకు తపస్వి, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాం, అక్కడే డెలివరీ చేసుకుందాం, కానీ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. చెక్కిలిపై జారుతున్న ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు. అది కాదు ఫనీ, పిల్ల పుట్టిన 5-6 నెలలకే మళ్ళీ బిడ్డ పుట్టదు కదా, ఎవరికైనా ఏం చెప్తాం? దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. ఏదో ఒకటి చెప్దాంలే, ఎవరి గురించి ఆలోచించి మన బిడ్డను మనం ఎందుకు పోగొట్టుకోవాలి? 2 రోజుల్లో బెంగళూరు వెళ్ళిపోదాం, అక్కడే హాస్పిటల్లో చూపించుకోవచ్చు. ఆమె తలను తన హృదయానికి ఆనించుకుంటూ దృఢంగా అన్నాడు అతను. అక్క, మామిడి చెట్టు వెనకాల నుంచి ముందుకు వచ్చింది విరోహ ఆశ్చర్యంగా చూశారు ఇద్దరు. క్షమించండి సార్, మీ మాటలు విన్నందుకు. పొద్దున్నుండి అక్క ఎందుకో బాధపడుతుందని అర్థమైంది. చాలా సీరియస్ మ్యాటర్ అని కూడా అనిపించింది. అదే ఆలోచిస్తూ ఇక్కడ కూర్చున్నాను. ఈలోగా మీరే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేక మీ ముందుకు రాలేక అక్కడే ఉండిపోయాను సార్. అక్క, క్షమాపణగా చూస్తూ చెప్పింది విరోహ. పర్వాలేదు, నీకు తెలియకూడింది ఏముందిలే నిర్లిప్తగా అంది తపస్వి. అయితే విన్నావుగా విరోహ, మేము మళ్ళీ రేపు బెంగళూరు వెళ్ళిపోతాం. నీ జాబ్ గురించి నాన్నగారితో మాట్లాడాను. నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. నీకు ఇష్టమైతే మా ఇంట్లో ఉండొచ్చు, అమ్మతో చెప్తాను. లేదంటే నీకు ప్రైవసీ ఉండదు అనుకుంటే హాస్టల్కి వెళ్ళిపోవచ్చు. నీకు ఓకేనా? ఆ వైపు చూస్తూ అన్నాడు ఫణీంద్ర. ఆ మాట విననట్లుగా దానికి సమాధానం చెప్పకుండా, సార్, మిమ్మల్ని ఒక మాట అడిగే చనువు నాకు ఉందనుకొని ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి అడిగింది విరోహ. అడుగు అన్నాడు ఫణీంద్ర. మరి అక్క అనుకున్నట్లుగానే పిల్లలు పుట్టిన 5-6 నెలలకే మళ్ళీ బిడ్డ పుట్టదు కదా, ఎవరికైనా ఏం చెప్తారు సూటిగా అడిగింది. ఇట్స్ మై ప్రాబ్లం, తర్వాత ఏదో ఒకటి చెప్పుకుంటావు, ముందైతే బిడ్డను కంటావు చెప్పాడు ఫణీంద్ర. అక్క, నేను ఒకటి చెప్తాను రిక్వెస్ట్గా అడిగింది. ప్రశ్నార్థకంగా చూశారు ఇద్దరు. మీరు మీ పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడి నిజం చెప్పేయండి, నా బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతాను. మీరు మీ బిడ్డను కనండి, నా బిడ్డ కోసం మీ బిడ్డను బర్డెన్గా భావించొద్దు. మీరిద్దరు ఇక మా నుదుటిని ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. నా బిడ్డను నేను తీసుకొని వెళ్ళిపోతాను, కళ్ళల్లో చిప్పెళ్ళిన నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది విరోహ. ఏంటి, పెద్దవాళ్లకు చెప్పేయాలా? ఇంత ఫంక్షన్ జరిగి ఇంతమందికి తెలిసిన తర్వాత మా బిడ్డ కాదంటే పరువు సంగతి పక్కన పెడితే మా అమ్మ అస్సలు తట్టుకోలేదు. ఇలా వేరే వాళ్ళ బిడ్డను మా బిడ్డగా మా అమ్మ ఒప్పుకుంటే ఎన్ని సంవత్సరాలు ఆగన అవసరం లేదు. ఎప్పుడూ దత్తత తీసుకునేవాళ్ళం. ఖచ్చితంగా ఈ ఇంటి రక్తమే కావాలని మా అమ్మ కోరిక. మా అమ్మకు నేను చెప్పలేను గట్టిగా అన్నాడు ఫణీంద్ర. అలా అంటే ఎలా సార్? ఇప్పుడు మీ బిడ్డను ఏం చేస్తారు? ఈ బిడ్డ గురించి, ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచించి మీ బిడ్డకు అన్యాయం చేస్తారా అడిగింది విరోహ. ఆపండి మీ ఇద్దరు, విసురుగా లేచింది తపస్వి. ఆపండి మీ ఇద్దరు అంటే మీ ఉద్దేశం ఏంటి ఫనీ? మీ అమ్మ ఒప్పుకుంటే పరువు గురించి భయం లేకపోతే నైవేద్యం ఇచ్చేస్తారా? నువ్వేమనుకుంటున్నావు విరోహ? ఏమనుకుంటున్నావు అసలు? వెళ్ళిపోతావా? నీ నుదుటిన ఏం రాసి ఉంటే అదే జరుగుతుందా? అంటే నీతో పాటు దానిని కూడా దేశాలు పట్టించి తిప్పుతావా? ఇది నీ బిడ్డ కాదనను, కానీ దాన్ని నువ్వు కడుపులో మోస్తే నేను గుండెల్లో మోసాను. ఒకసారి అది మా కూతురు అనుకున్న తర్వాత అది మళ్ళీ నీది ఎలా అవుతుంది? మళ్ళీ ఎలా తీసుకుంటావు? అసలైనా మా స్వార్థం కోసం నీ బిడ్డను తీసుకొని ఇప్పుడు మాకు ఇంకో బిడ్డ పుడుతుందని మిమ్మల్ని గాల్లోకి వదిలేయమంటావా? నీకు మంచి భవిష్యత్తుని, జీవితాన్ని ఇస్తామని మేమిచ్చిన మాటను వదిలేయమంటావా? కోపంతో ఆమె గొంతు కంగుమంది. మరి నా బిడ్డ వల్ల మీ పరువు, మీ జీవితం రిస్క్లో పడుతుందంటే ఏం చేయాలక్క? పెళ్ళికని తెల్లలాగా బతకాలంటే నాకు అప్పుడు వేసిన భయం ఇప్పుడు వేయటం లేదు. నేను జాబ్ చేసుకుంటూ ధైర్యంగా ఎక్కడైనా నా బిడ్డను పోషించుకోగలను అనే నమ్మకం వచ్చింది అనునాయంగా చెప్పింది విరోహ. అదిగో మళ్ళీ అదే మాట. నైవేద్య నా బిడ్డ,
నీ బిడ్డ కాదు, దానికోసం మా కోసం నువ్వేం త్యాగం చేయవలసిన అవసరం లేదు. నీ దారి నువ్వు వెళ్ళు. ఒకసారి మా బిడ్డ అని తీసుకున్నా, అసలు తల్లిగా నీ పేరు కూడా లేదు. మా తిప్పలు మేము పడతాం, నువ్వు వెళ్ళు కోపంతో అంది తపస్వి. ఏం చేయలేని నిస్సహాయంతో ఆమె తెచ్చిపెట్టుకున్న కోపాన్ని జాలిగా చూశాడు ఫణీంద్ర. విరోహ, ఏం కాదు, నైవేద్యం ఎలా పెరుగుతుందో ఈ బిడ్డను కూడా అలాగే పెంచుకుంటాం. దత్తత తీసుకున్నామని చెప్తాం, ఇంకేమైనా చెప్పుకుంటాం. ఇక నీకు అనవసరం. తపస్వి చెప్పింది కదా, నైవేద్యను ఇక నీకు ఇచ్చే ప్రసక్తే లేదని. నువ్వు రేపు ఉదయాన్నే హాస్టల్కి వెళ్ళిపో. రేపే నీకు ఆఫీస్లో అపాయింట్మెంట్ ఇస్తారు. పెళ్లి కావాల్సిన నీకు నీ భవిష్యత్తు ముఖ్యం. మేము కూడా 2 డేస్లో బెంగళూరు వెళ్ళిపోతాం. నువ్వు సెటిల్ అయ్యే వరకు నైవేద్య దగ్గరే ఉంటావులే అనుకున్నాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా వచ్చింది కనుక ఎవరి దారి వారిదే. ఇక వెళ్ళు చెప్పాడు ఫణీంద్ర. అంతేనక్క అడిగింది విరోహ. అంతే తల పిక్కకు తిప్పుతూ చెప్పింది తపస్వి. 2 నిమిషాలు మౌనంగా నిలబడి చుట్టూ చూసింది విరోహ. రంగురంగుల గులాబీల చెలిమిని పాటిస్తూ ఒకే కుదుర్లో నిలబడి అందంగా తలలు ఊపుతున్నాయి. ఒక స్థిర నిశ్చితానికి వచ్చినట్లు నిట్టూరుస్తూ తపస్వి చేతులు తన చేతిలోకి తీసుకుంది. అక్క, మీరు కావాలంటే అనాథాశ్రమం నుండి బాబును తెచ్చుకొని ఇప్పుడు నైవేద్యాన్ని మీ బిడ్డగా చెప్పుకున్నట్లే ఆ బాబును కూడా మీ బిడ్డగా చెప్పుకోవచ్చు. మీరు తలుచుకుంటే మీకు బిడ్డలు తక్కువ కాదు. కానీ నన్ను రక్షించడానికి మీరు నా బిడ్డను తీసుకుంటాను అన్నారు. కేవలం బిడ్డ కోసం మీరు నా బర్డెన్ భరించవలసిన అవసరం లేదు. చావబోతున్న నా క్షేమాన్ని కోరి మీరు కూడా నా బిడ్డని తీసుకున్నారు. అది నాకు తెలుసు. అలాంటి మీకు ఇంత కష్టం వస్తే నేను నా దారిని ఎలా వెళ్ళిపోతాను? నేను కూడా మళ్ళీ మీ వెంట బెంగళూరు వస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తే అప్పుడే మీతో వస్తాను. ఆదుర్దాగా పలికింది ఆమె గొంతు. ఏడుస్తూ విరోహ చేతులు వదిలించుకుని 2 చేతుల్లో మొహం దాచుకుని ఉయ్యాల్లో కూలబడిపోయింది తపస్వి. స్టవ్ దగ్గర దోశలు వేస్తున్న విరోహ అందరికీ వేడిగా డైనింగ్ టేబుల్ వద్దకు సర్వ్ చేస్తుంది తపస్వి. నైవేద్య దగ్గర ఆడుతున్న వశిష్ఠను కాపలా కాస్తూ కూర్చుంది నందిని. నందిని, అల్లుడు గారు టిఫిన్ చేసి వెళ్ళరా? కూతురు వైపు చూస్తూ అడిగింది ప్రమీలాదేవి. ఆయనకు ఇంటి ఫుడ్ కన్నా బయట తింటే ఇష్టం అమ్మా. టైం అయిపోయింది అనే వంక ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతారు గట్టిగా చెప్పింది నందిని. నువ్వు ముందే లేచి చేస్తే తినే వెళ్తారు. తను వెళ్ళే వరకు నిద్ర లేవు నువ్వు. ఇంకేం చేస్తాడు కోపంగా అన్నారు భుజంగరావు గారు. లేచి చేసినా ఇంత ఎర్లీగా తినను అంటారు డాడీ. అందుకే చేసినా తిననని చెయ్యి. నువ్వు ఒకదాని మమ్మీ, డాడీకి పొద్దున్నే టాపిక్ ఇస్తావు కినుకుగా అంది నందిని. అంతేలే, కోడి ముందా గుడ్డు ముందా అని నువ్వు చెయ్యలేదని ఆయన తినరు, ఆయన తినరని నువ్వు చేయవు. ఏదైతే తినకుండా మాత్రం వెళ్ళిపోతారు రోజు. ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు ఫణీంద్ర. నందిని భర్త రామ్ గోపాల్ రైల్వేలో క్లాస్ 1 కాంట్రాక్టర్. రోజు ఉదయమే వర్క్ నైట్కు వెళ్ళి కంపల్సరీ చూసుకోవాలి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్తో రిమార్క్ వచ్చేస్తుందని. దోశల్లో చట్నీ వేసుకుంటూ నాన్న, బెంగళూరు నుంచి సైట్ మేనేజర్ ఫోన్ చేశారు. రోడ్డు కిందకు వచ్చిన ప్రైవేటు స్థలాల్లో సర్వేల గురించి కంప్లైంట్స్ వస్తున్నాయట. నన్ను మళ్ళీ రమ్మంటున్నారు చెప్పాడు ఫణీంద్ర. అవునా, అయితే వెళ్ళవలసిందే, కానీ జాగ్రత్త. సర్వే అయినా కానీ గవర్నమెంట్ పర్మిషన్ రానిదే మాత్రం వర్క్ స్టార్ట్ చేయొద్దు. అలాంటి స్థలాల తర్వాత ఏదైనా ప్రాబ్లం అయ్యిందంటే మన డబ్బులు ఏట్లో పోసినట్టే, చెయ్యి కడుక్కుంటూ అన్నాడు భుజంగరావు. లేదు నాన్న, చాలా జాగ్రత్తగా చూడాలి, అందుకే వెళ్తాను. రేపు ఉదయం ఫ్లైట్కి వెళ్తాం చెప్పాడు ఫణీంద్ర. వెళ్తాం అంటున్నావేరా? నువ్వు ఒక్కడివే వెళ్తానో అన్నావు కదా నిన్న అడిగింది ప్రమీలాదేవి. అవునమ్మా, మామూలు వర్కే కదా, ఎక్కడున్నా వెళ్తే చాలు అనుకున్నా. కానీ ఇదిగో ఈ ప్రాబ్లం వల్ల అక్కడే ఉండాలి కదా. ఒక్కడినే ఎలా ఉంటాను? ఇద్దరం వెళ్తాం చెప్పాడు ఫణీంద్ర. అయ్యో, నైవేద్య బంగారం ఇక్కడే ఉంటుంది అనుకున్నా కదరా నిరుత్సాహంగా అంది ప్రమీలాదేవి. ఇంకా ఎన్నాళ్ళులే అమ్మా, మహా అయితే 6-7 నెలలు ఉంటావేమో, తర్వాత ఇక్కడికే ఉండేది అని తల్లితో అంటూ తపస్వి విరోహాన్ని కూడా ప్రయాణం అవమని చెప్పాడు. విరోహకు ఇక్కడ ఆఫీస్లో అపాయింట్మెంట్ ఇవ్వమన్నావు కదా పని అడిగాడు భుజంగరావు. లేదులే డాడీ, ఇంతకు ముందులానే అక్కడే చేసింది. ఆ 6-7 నెలలు కూడా తర్వాత ఇక్కడ ఇవ్వచ్చులే, తపస్వికి కూడా సాయంగా ఉంటుంది కదా నైవేద్య విషయంలో అంటూ చేయి కడుక్కొని లేచాడు. జీవితం అంటే కథ కాదు, చెరుపు మళ్ళీ రాసుకోవటానికి. జీవితం అంటే నాటకం కాదు, స్క్రీన్ ప్లే సరిచేసుకోవటానికి. ఎవరో రాసిన కథలో, ఎవరో పేర్చిన స్క్రీన్ ప్లేలో మనం జీవిస్తూ ఉంటాం. 7 మల్లెలతో రాకుమారిలా పెరిగితే ఏమి, ఎంత జమీందారు ఇంటిని
మెట్టితే ఏమి, నిండు గర్భిణి అయి కూడా కన్నతల్లి గారాబం కానీ మెట్టింటి అత్తగారి లాలన కానీ లేకుండా ఒక అనాథ స్త్రీలా కేవలం భర్తతోనూ విరోహతోనూ మాత్రమే సేవలు చేయించుకుంటుంది తపస్వి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఎప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో, మళ్ళీ తన బిడ్డకు ఏమవుతుందో అనే అనిశ్చయతో రోజులు గడుస్తున్నాయి. అటు నైవేద్యాన్ని చూసుకుంటూనే ఇటు తపస్వికి తోడబుట్టిన దానికన్నా ఎక్కువగా చూసుకుంటుంది విరోహ. విరోహ, ఏ జన్మ బంధమో, నా కన్నతల్లి కూడా నాకు చేయలేని సేవలు చేస్తున్నావు. పాల గ్లాస్ తెచ్చిన విరోహ చేతిని ప్రేమతో పట్టుకుంటూ అంది తపస్వి. అదే మాటక్క, నువ్వు నన్ను చూసుకోలేదు. మీరే లేకపోతే నేను బిడ్డను కన్నా కానీ ఎక్కడో అనాథలా బిడ్డను కనేదాన్ని. అంత రాజసంగా నా డెలివరీ జరిపించారు మీరు. మీరు చేసిన దాంట్లో నేను చేసేది ఎంత? నేను ఎక్కడ చేసినా ఉద్యోగం చేసుకుంటే బతకాల్సిన దాన్ని. ఇంత ఉన్న మీరు నన్ను ఇలా చూసుకుంటున్నారు. నేను చూసుకోవటం గొప్ప. పక్కనే కూర్చుంటూ అంది విరోహ. ఇద్దరూ ఇక పరస్పర భజన కార్యక్రమాలు ఆపి, మా ఇద్దరిని చూస్తారా కొంచెం? నైవేద్యం ఎత్తుకుని లోపలికి వచ్చాడు ఫణీంద్ర. ఇప్పుడే కాఫీ తెస్తాను సార్ మీకు అంటూ కిచెన్లోనికి వెళ్ళింది విరోహ. బుజ్జులు, తమ్ముడు గడు బొజ్జులో ఏం చేస్తున్నాడో అడగరా? నవ్వుతూ తపస్వి పట్టుపై చేయి వేశాడు ఫణీంద్ర. ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తాడంట అమ్ముడు తమ్ముడుగాడు. నైవేద్య బుగ్గపై ముద్దు పెడుతూ అంది తపస్వి. ఏం 10 రోజుల్లో ఏమో. నైవేద్యాన్ని చుట్టానికి అమ్మ వాళ్ళు ఇక్కడకు వస్తామన్నా ప్రతిసారి మేమే వస్తున్నాం, మీరు రావద్దని, తర్వాత జర్నీ క్యాన్సిల్ అయిందని వాళ్ళకి అబద్ధాలు చెప్పలేక నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అనుకో, అలసటగా చూస్తూ అన్నాడు ఫణీంద్ర. నేను మాత్రం వీడియో కాల్లో అత్తయ్యని అమ్మని మేనేజ్ చేయలేక చచ్చిపోవట్లేదు. తను కూడా నవ్వుతూ అంది తపస్వి. సార్, నాది ఒక డౌట్. కాఫీ తెచ్చిన విరోహ ఫణీంద్ర వైపు చూసింది. అమ్మా, ఈ డెలివరీతో నా డౌట్లు కష్టాలు వడ్డెక్కుతాయి అని నేను ఊపిరి పీల్చుకుంటుంటే మళ్ళీ నీకు డౌట్ ఏంటి తల్లి? తమాషాగా చూస్తూ అడిగాడు ఫణీంద్ర. కాదు సార్, అప్పుడు డెలివరీకి బర్త్ సర్టిఫికేట్లో మీ పేర్లు ఉన్నాయి, మరి ఇప్పుడు ఇలా అయోమయంగా చూసింది విరోహ. అయితే సరదాగా నీ పేరు ఎక్కిచ్చేద్దాం పక్కన నవ్వుతూ అన్నాడు ఫణీంద్ర. సార్, గాబరాగా చూసింది విరోహ. ఇవేమైనా ప్రామిసరీ నోట్లు అనుకున్నావా? ఆధార్ నెంబర్ కొట్టగానే బయటపడిపోతాయని భయపడటానికి బర్త్ సర్టిఫికేట్ విషయంలో మన దేశం ఇంకా అంత డెవలప్ అవ్వలేదులే. ఈసారి కూడా మా ఇద్దరి పేర్లు ఉంటాయి. అవసరమైనప్పుడు ఎవరైనా తల్లిదండ్రుల పేర్లు చూస్తారు, అంతేకాని వీళ్ళ 6 నెలలకి ఏ బిడ్డ కన్నారా, సంవత్సరానికి ఓ బిడ్డను కన్నారా, 15 సంవత్సరాలకి ఓ బిడ్డను కన్నారా అని చూడరు. నాకు తెలిసినంత వరకు లీగల్ ఇష్యూస్ అయితే మాత్రమే వీటిని పర్ఫెక్ట్గా పరిశీలిస్తారు, లేదంటే ఏం కాదు. ఇక మా అమ్మ వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ చూడకుండా మేము జాగ్రత్త పడతాం. అవసరమైనడు తప్ప మిగిలినప్పుడు పెద్దగా అవసరం లేని బర్త్ సర్టిఫికేట్స్ కోసం ఇంత టెన్షన్ పట్టడం అనవసరం. కాకపోతే ఇంకా జాగ్రత్త కోసమే కదా, నీకు డెలివరీ అయిన హాస్పిటల్ కాకుండా ఇంకో హాస్పిటల్లో తపస్సుని చూపిస్తాను అని వివరించాడు ఫణీంద్ర. అదేదో సినిమాలో చెప్పినట్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కానీ అర్థమైనట్లే ఉంది. నవ్వుతూ నైవేద్యాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ బయటికి వెళ్ళింది విరోహ. దేవుడు మనకి అడిగినది ఇచ్చాడంటే అది గొప్పదని అర్థం, మనం అడగనిది కూడా ఇచ్చాడంటే అది ఇంకా గొప్పదని అర్థం. అప్పుడే నర్సు తెచ్చి చేతిలో పెట్టిన పాపను చూస్తుంటే అతని మనసు ఎలా స్పందించాలో తెలియక మోగపోయింది. ఎన్నిసార్లు మనసు వరకు వచ్చిన అనుభూతి చేతులకు అందలేదు. ఈసారి కోరని కటాక్షంలా అరిచేతిలో నిలిచింది. కంటి నిండా కారుతున్న నీటిని తుడుచుకుంటున్న కొద్దీ ఊరి వస్తున్నాయి. విరోహ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నైవేద్య పుట్టినప్పుడు ఆనందం 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 తప్ప ఇంకేం కనపడలేదు అతని భావాల్లో. కానీ ఈసారి ఆ పాపను కాదు తమ పాపను చూసుకుంటుంటే అతని హృదయంలో నిజమైన పితృత్వం గాఢానుభూతిని పొందుతుంది. తపస్వి, పసి మన పాప. మత్తులో ఉన్న ఆమెని తడుతూ పాపను చూపిస్తూ నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. బలవంతాన కళ్ళు తెరిచి తపస్వి, మన పాపే కదా ఫణి, నీ కూతురు గర్వంగా చెప్పి కళ్ళు మూసుకుంది. సార్, ఆవిడకి పూర్తి తెలివి వచ్చే వరకు రెస్ట్ తీసుకునివ్వండి, డాక్టర్ గారు మీకు చెప్పే ఉంటారు అన్నిసార్లు. అబార్షన్ వల్ల గర్భసంచి అలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ గర్భం నిలిచి బిడ్డ పుట్టడం మీ అదృష్టమే. ఇక తర్వాత మళ్ళీ ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తే కష్టం. అందుకే ఇప్పుడే మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేసేశారు. ఆవిడ మత్తులో ఉన్నారు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ చెప్పి అతని చేతిలో ఉన్న పాపను తీసి
ప్లీజ్ సార్ తల్లి స్పర్శ తగలాలి, ఆవిడ పక్కనే పడుకోబెడతాను అని తపస్వి పక్కనే పాపను పడుకుంటూ పెట్టింది సిస్టర్. అయ్యో, ఆపరేషన్ కూడా చేసేసారట, పాపం అక్క చాలా సఫర్ అయి ఉంటుందేమో సార్, బాధగా అంది విరోహ. పోనీలే విరోహ, నాకేం బాధలేదు, తన ఆరోగ్యం కోసమే కదా. ఇప్పుడేమైంది, 2 పిల్లలు ఉన్నారు కదా మాకు. నిద్రపోతున్న తపస్వి వైపు చూసి ఆనందంగా అన్నాడు. సార్ నేను క్యాంటీన్కి వెళ్ళి అక్కకు పాలు తెస్తాను, నైవేద్యాన్ని తీసుకోండి, నైవేద్యాన్ని చేతికి అందించింది విరోహ. నో, నా వల్ల కాదు, నేను పట్టుకోలేను, ప్లీజ్ నువ్వే తీసుకువెళ్ళిపో విరోహ. ఆనందంతో నిండిపోయిన మనసు సోలిపోతూ శరీరం కూడా ఏమాత్రం సత్తువు లేనట్లుగా అనిపించి చెప్పాడు అతను. ఇద్దరు ఉన్నా కూడా ఎక్కువ శాతం నైవేద్యం తనే చూసుకునే అతను నైవేద్యం వద్దనటం ఆ మనసు ఎందుకో ఒక్కసారి కలుక్కుమన్నట్లు అనిపించింది. అతని వైపు విచిత్రంగా చూస్తూ నైవేద్యం భుజంపై వేసుకుని బయటికి నడిచింది. కారిడార్లో నైవేద్యాన్ని ఎత్తుకొని వెళుతున్న విరోహ వైపే చూస్తూ ఫోన్ తీశాడు. ఎవరికి చెయ్యాలి, ఎవరితో పంచుకోవాలి సంతోషం, మనసంతా ఒక్కసారి ఆనందం ఆవిరి అయిపోయినట్లు మబ్బులు కమ్మేసింది. మెల్లగా కళ్ళ వెంట కారుతున్న నీటిని తుడుచుకుంటూ నాన్న డైల్ చేశాడు. ఫనీ, ఏంటి, ఏం చేస్తున్నారు, నైవేద్యం బాగుందా అడిగాడు భుజంగరావు. నాన్న నాకు గుండెల్లోని మాట బయటికి రానంటుంది. ఏంట్రా పెద్దోడా, ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది, ఇంకా ఏంటి అలా ఉన్నావు, ఏమైంది? స్పీకర్లో నుంచి కంగారుగా ప్రమీలాదేవి గొంతు వినిపించింది. అమ్మా, పాప పుట్టి తీసుకున్న గొంతుకు అడ్డం పడ్డ మాటను గబుక్కును కక్కేశాడు. ఫనీ, ఏంటి, పాప ఏంటి, తీసుకోవటం ఏంటి? కంగారుగా వినిపిస్తున్న తల్లి గొంతు వింటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మనసు స్వాధీనపరుచుకున్నాడు. పెద్దోడా, ఏంటి చెప్పు? మృదువుగా వినపడుతున్న తల్లి గొంతు వింటూ, అమ్మా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి అన్వాంటెడ్ చైల్డ్ పుట్టింది, ఆ పాప నేను తీసుకున్నా. అతను కళ్ళ వెంట ధారాపాతల్లా నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఎందుకు పని, అలాంటి పిల్ల మనకు, నీకు బంగారు లాంటి కూతురు పుట్టింది కదా, ఇంకా పుట్టరా ఏంటి, తర్వాత బాబు పుడతాడేమో అన్నాడు భుజంగరావు. నానా, కళ్ళు తెరుచుకుంటూ అన్నాడు ఫణీంద్ర. నానా, మీరు బాధపడతాడని అప్పుడు మీకు విషయం చెప్పలేదు. ఆ డెలివరీలో తపస్వికి గర్భసంచి తీసేశారు, ఇంకో బేబీ పుట్టదు. ఈ విషయం ఇప్పటి వరకు తపస్వికి కూడా చెప్పలేదని చెప్పాడు. సర్లే, ఒక పాప పుట్టింది కదా, మన చేతిలో లేదు. తపస్వికి ఇంకొకళ్ళు పుట్టకపోతే మాత్రం ఏమైంది, ఒక పాప చాలే, ఇంకో పిల్ల కావాలా అడిగాడు భుజంగరావు. నైవేద్యకు తోడుగా కావద్దా నాన్న అడిగాడు ఫణీంద్ర. ఫణి, నీ బిడ్డకు తోడు కావాలంటే నీ తమ్ముడు పిల్లలు ఉంటాడ్రా పక్క నుంచి అడిగింది ప్రమీలాదేవి. అమ్మా, నవ్వాడు ఫణీంద్ర. అమ్మ, ఒక కడుపున పుట్టిన మాకు మేము తోడుగా ఉన్నాం, కానీ బాబాయ్ పిల్లలు కానీ అత్త పిల్లలు కానీ మాకు తోడు ఉన్నారా? ఎవరి దారి వాళ్ళే కదా అడిగాడు ఫణీంద్ర. అయితే బయట పిల్లలకు తోడవుతారా? అసలు వాళ్ళు మన వంశం ఎందుకు అవుతారు ఫణి? అలాంటి వాళ్ళను అమ్మ ఇష్టపడితే ఇన్ని సంవత్సరాలు మన ఇల్లు పిల్లలు లేకుండా ఎందుకుంటుంది? వద్దు, నా మాట విను, ఆ పాపను తీసుకోవద్దు, ఇష్టం లేనట్లు చెప్పాడు భుజంగరావు. లేదు నాన్న, నేను తీసేసుకున్నాను దృఢంగా పలికింది ఫణీంద్ర గొంతు. సరే ఫణి, తీసుకోన నాన్న అని అడగకుండా తీసుకున్నావు అని నిర్ణయం చెప్తున్నావు. నేను చెప్పవలసింది చెప్పాను, నీ ఇష్టం. ఇక కాకపోతే పెద్దవాడిగా నాదొక మాట, ఆర్డర్ కూడా అనుకో, వాళ్ళ దగ్గర దత్తత తీసుకున్నట్లు డాక్యుమెంట్ తీసుకో చెప్పాడు భుజంగరావు. నో డాడీ, అన్వాంటెడ్ చైల్డ్ కాబట్టి వాళ్ళ పేరు బయటికి పడకూడదు అంటున్నారు, వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ ఇవ్వరు చెప్పాడు ఫణీంద్ర. అది వాళ్ళ ప్రాబ్లం, రేపు మన ప్రాబ్లం ఇరుక్కోకూడదు అంటే ఖచ్చితంగా అడాప్షన్ సర్టిఫికెట్ నుండి తీరాలి చెప్పాడు భుజంగరావు. అడాప్షన్ సర్టిఫికెటా? అది కుదరదేమో నాన్న, అయినా నేను పాపను తప్పకుండా తీసుకోవాల్సిందే నిస్సహాయంగా నుదురు రుద్దుకుంటూ అన్నాడు ఫణీంద్ర. కుదరకపోతే పిల్లల్ని తీసుకోవడం కూడా కుదరదు. చిన్నప్పటి నుంచి మీరు చెయ్యబోయే ఎన్నో పొరపాట్లు సవరించాను, చదువులో కానీ జీవితంలో కానీ బిజినెస్లో కానీ. అలాగే ఈ విషయంలో కూడా నేను సవరించి తీరాలి. నీకు నా మీద గౌరవం ఉంటే అడాప్షన్ సర్టిఫికెట్ కానీ, లేదంటే పోనీ పాప అర్ఫన్ అనే సర్టిఫికెట్ కానీ తీసుకుంటేనే పాపను తీసుకో కరాఖండిగా చెప్పాడు భుజంగరావు. సరే నాన్న, భారంగా ఫోన్ పెట్టేశాడు ఫణీంద్ర. అప్పటికే పాల ఫ్లాస్కో తీసుకుని వచ్చి అతని మాటలు విన్న విరోహ, సార్ ఏమైనా ప్రాబ్లమా అడగలేక అడిగింది. కనీసం పాప అర్పణ అనే సర్టిఫికెట్ అయినా కావాలట, నాన్నకి చూపించాలట ఆలోచిస్తూ అన్నాడు. వాట్,
హౌ ఈస్ ఇట్ పాసిబుల్ సార్? ఆందోళనగా అంది విరోహ. 2 క్షణాలు ఆలోచించి ఫోన్ చేతిలోకి తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడాడు. 10 నిమిషాలు విరోహ దగ్గరికి వస్తూ, విరోహ బయటికి వెళ్దాం, నాతో రా, తపస్విని చూసుకోమని సిస్టర్కి చెప్దాం అంటూ గబగబా బయటికి నడిచాడు. ప్రశ్నార్థకంగా చూస్తూ నైవేద్యాన్ని భుజం మీద వేసుకుని అతనిని అనుసరించింది విరోహ. గాంధీ అనాథ ఆశ్రమం చదవటానికి తెలుగులో ఉన్న కొంచెం తేడాగా కన్నడ అక్షరాలు అని అర్థమవుతున్నాయి. కారు ఆశ్రమం ముందు ఆపగానే అప్పటికే అక్కడ ఉన్న కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు. సార్, మీరేనా ఫణీంద్ర గారు? శరప్ప సార్ మీ గురించి చెప్పారు, లోపలికి రండి అంటూ ఆశ్రమంలోనికి నడిచాడు. పాతకాలపు పెచ్చులుడుతున్న గోడలో అనాథ ఆశ్రమం గవర్నమెంట్ది అని చెప్పగానే చెప్తున్నాయి. హాల్లో ద్వారం ఎదురుగా ఎప్పటిదో పాతకాలం చెక్క కుర్చీ, దాని ముందు చెక్క టేబుల్, అది ఆఫీస్ని తెలియజేస్తుంది. అక్కడ గోడ మీద బారులు తీరిన గాంధీ, నెహ్రూ, మదర్ తెరీసా ఫోటోలు కూడా ఆశ్రమంలోని బాధలు చూస్తూ మొద్దుబారిపోయినట్లు మసకబారిపోయాయి. అక్కడ చెక్క కుర్చీలోని కూర్చొని ఉన్న గుమస్తా వీరిని చూస్తూనే ముందుకు చేయి చూపిస్తూ కూర్చోండి అంటూ ముందున్న ప్లాస్టిక్ కుర్చీలు చూపించాడు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న పేపర్స్ ఫిలప్ చేస్తూ, సార్ డేట్ ఏ రోజు వేయాలి అడిగాడు. ఈ రోజే వేయండి చెప్పాడు ఫణీంద్ర. ఓకే సార్, మీరిద్దరూ సంతకం పెట్టండి. పేపర్స్ వీరు ముందుకు తిప్పాడు అతను. ప్రశ్నార్థకంగా చూసిన విరోహ వైపు చూస్తూ, సంతకం పెట్టు, భయం లేదులే నవ్వాడు ఫణీంద్ర. ఫణీంద్ర సైన్ కింద తను కూడా సైన్ చేసింది విరోహ. జేబులో నుంచి చెక్ బుక్ తీసి గుమస్తాకొకటి, కానిస్టేబుల్కి ఒకటి రాసి ఇచ్చాడు ఫణీంద్ర. స్టాఫ్ వేసిన సర్టిఫికెట్ ఫణీంద్ర చేతికి అందిస్తూ, థ్యాంక్ యూ సార్ చెప్పాడు గుమస్తా. పద వెళ్ళా. సర్టిఫికెట్ విరోహ చేతికి ఇచ్చి అయోమయంగా చూస్తున్న ఆ వైపు చూస్తూ, మనం పవిత్ర భారతదేశంలో డబ్బులు చేయని పనే లేదు అని నవ్వాడు అతను కార్ స్టార్ట్ చేయగానే, మీరు అసలు ఏం చేశారు సార్? కుతూహలంగా అడిగింది విరోహ. ఏం చేశానా? నేను నా ఎంప్లాయ్ అయిన నువ్వు వర్క్ సైట్ నుంచి వస్తుంటే ఒక పాప దొరికింది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అనాథ ఆశ్రమంలో ఇచ్చారు. ఆ పాపను ఆశ్రమంలో వదలటం ఇష్టం లేక వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ పాటించి ఆ పాప నేను అడాప్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ పాప తపస్వి దగ్గర ఉంటుందనుకో. సంతోషంగా నవ్వాడు అతను. ఆశ్చర్యంగా అతని వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చి, సార్ సర్టిఫికెట్ ఇదిగోండి. చేతిలో సర్టిఫికెట్ అతనికి ఇవ్వబోయింది. మా నాన్నకు చూపించినప్పుడు అడుగుతాను, ఉంచు నీ దగ్గరే విజిల్ వేస్తూ అన్నాడు ఫణీంద్ర. చాలా మంచి ప్లాన్ వేశారు సార్, సర్టిఫికెట్ పరిశీలనగా చూస్తూ అంది విరోహ. ఒక్క మాట విరోహ, ఈ అర్ఫన్ సర్టిఫికెట్ గురించి తపస్వికి చెప్పొద్దు, బాధపడుతుంది. అవసరమైన విషయం చెప్పడం అనవసరం కదా అన్నాడు ఫణీంద్ర. జంటమావిడి పళ్ళలా మెరిసిపోతూ కనపడుతున్నారు తపస్వి పక్కనే పడుకోబెట్టిన పిల్లలు ఇద్దరు. అప్పుడంటే 6 నెలల తేడా కనపడుతుంది, కానీ పెద్దయ్యాకిద్దరు కవల పిల్లల్లా ఉంటారు నవ్వింది విరోహ. ఫనీ, బర్త్ సర్టిఫికేట్ తీసుకురావా అడిగింది తపస్వి. తెస్తాను, పేరు చెప్తే అన్నాడు. నాకు అమ్మాయి పుడితే సారూప్య అని పేరు పెడదాం అనుకున్నాను, పెళ్లి కాకముందు అదే రాయించు చెప్పింది తపస్వి. తన చిట్టి తల్లికి ఇంటి దగ్గర బారసాల చేయటం కుదరదేమో, ఇప్పటికే అమ్మా నాన్న మనసు కష్టపెట్టుకున్నారు విచారంగా అన్నాడు ఫణీంద్ర. అవునా, పోనీలే ఫణి, ఇక్కడే గుళ్ళో వేద్దాం ఉయ్యాల్లో. నా రాత ఇంతే అని సరిపెట్టుకుంటాను, కళ్ళ వెంట జలజల నీళ్లు రాయాలి. ప్లీజ్ అక్క ఊరుకో, ఓదార్పుగా చేయబట్టుకుంది విరోహ. అవును విరోహ, కడుపు లేనప్పుడు సీమంతంతో సహా అన్నీ జరిగాయి, కానీ నిజంగా కడుపుతో ఉంటే తల్లి ప్రేమ, అత్తలాలన ఏమీ లేవు. ఇప్పుడు మనసారా నా వాళ్ళ దగ్గర గర్వంగా సంతోషపడదాం అనుకున్నా, మనసులో ఆనందం బయటపెట్టే అదృష్టం లేదు. ఆమె గొంతులో దుఃఖం సుడులు తిరుగుతుంది. మనిషి మనస్తత్వమే అంతేనేమో, కోరుకున్నది చేతికి చేరే వరకు ఒక తపన. ముందుగా మన కోరిక తీరితే చాలు అనుకున్న మనసే అది దక్కిన తర్వాత దానికి సంబంధించిన కోరికలు అల్లుకుంటూ పోతుంది. పసి ఏంటిది, దీనికే అదృష్టం వరకు ఎందుకు? ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఆఫీస్లో వాళ్ళని పిలిచి గుళ్ళో బార్సాలు చేద్దాం సరేనా? ఆమె నుదుటిపై ప్రేమగా సవరిస్తూ అన్నాడు ఫణీంద్ర. అంతే, నుదుటిపై ఉన్న అతని చెయ్యి గట్టిగా పట్టుకొని బావురుమంది. ఆఫీసులో వాళ్ళకు కూడా సొంత బిడ్డ అని గర్వంగా చెప్పలేం కదండి, కన్న బిడ్డకు అందరినీ పిలిచి బారసాలు చేసుకునే అదృష్టం కూడా లేదు మనకు అంటూ
సారూప్యని ఇంకా దగ్గరగా హెత్తుకుంటూ, ఎప్పుడు ఏ అచ్చటా ముచ్చటా లేకుండా పుట్టింది నా బిడ్డ. రేపు పెద్దయితే దీని అదృష్టం ఎలా ఉందో అని భయం వేస్తుంది. దీని అదృష్టం మొత్తం నైవేద్య అబ్బించుకొని పుట్టిందేమో అనిపిస్తుందండి. తపస్వి చేపట్టుకున్న విరోహ చెయ్యి అప్రయత్నంగా వణికింది. దీని అదృష్టం మొత్తం నైవేద్య అప్పించుకుని పుట్టిందేమో అనిపిస్తుంది. అనుకోకుండా తపస్వి నోటి నుంచి వచ్చిన మాటలు మనసులో ముళ్ళులా గుచ్చాయి. తపస్వి బాధను మాత్రమే చూస్తున్న ఫణీంద్ర ఆ సమయంలో ఆమె నోటి నుండి వచ్చిన పొరపాటు పలుకుల్ని గుర్తించలేదు. సారూప్యాన్ని హత్తుకున్న తపస్వి చేతికి యువతలుగా ఉన్న నైవేద్యాన్ని అప్రయత్నంగా చేతిలోకి తీసుకుని బయటకు నడిచింది విరోహ. ఆమె గుండె తెలియని వేదంతో మెలితిరుగుతుంది. ఎంత కాదనుకున్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా పెంచుకున్న బిడ్డ కన్నబిడ్డ అవుతుందా? నా బిడ్డ పొందవలసిన ప్రేమ మొత్తం నైవేద్యం పొందుతుంది అనే ఆలోచన వాళ్ళకి అడుగడుగున రాకుండా ఉంటుందా? హాస్పిటల్ కారిడార్లో పిట్టగోడకు ఆనుకుని నైవేద్యను గుండెల్లో పొదుపుకొని నేల మీద కూర్చుండిపోయింది విరోహ. విరోహ, ఇక్కడ కూర్చున్నావేంటి? ఇందాకటి నుంచి నీ కోసం చూస్తున్నావు. నైవేద్యకు ఫుడ్ పెట్టే టైం అవ్వలేదా? ఫనీ గొంతు వింటూనే ఉలిక్కిపడి అతని వైపు చూసింది విరోహ. ఏంటి అలా ఉన్నావు? నైవేద్యాన్ని ఇటివ్వు అని నైవేద్యాన్ని చేతిలోకి తీసుకుంటూ, ఓంటి బంగారు, ఆంటీ నీకు ఆమ్ పెట్టలేదా? ఇక్కడే కూర్చున్నావు. నువ్వు ఆమ్ అడగకుండా ఏడవకుండా ఉన్నావు. నా బంగారు తల్లి నైవి ఎంత బుద్ధిమంతురాలో అంటూ నైవేద్యను ముద్దు చేస్తూ పైకి ఎగరేస్తూ రూమ్లోకి నడిచాడు. అతని వెనకే రూమ్లోకి అడుగుపెట్టిన విరోహాన్ని చూడగానే, విరోహ, ఎంత టైం అంది చూసావా? నైవికి సెరిలాక్ పెట్టే టైం దాటింది, అరగంట అయ్యింది. అది ఏడవకపోతే మాత్రం టైం టు టైం చూడొద్దు కేకలు వేస్తున్నట్లు అంటున్న తపస్విని చూసి మౌనంగా తల వంచుకొని ప్లాస్కోలను వేడి నీళ్లు బౌల్లోకి వంచి సెరిలాక్ స్పూన్ తీసి నీళ్ళలో వేసింది. నిద్రపోతున్న సారూప్యాన్ని వదిలి నైవేద్యతో ఆడుతున్న ఇద్దరిని చూస్తూ, చా, నిజమే కదా వాళ్ళ బాధ. నిజంగానే సొంత బిడ్డను అనాథాన్ని చెప్పుకోవటం ఎంత బాధ. అంత బాధపడే విషయాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేయగలరు? కనీసం తమలో తమన్నా బాధపడతారు కదా. అలాంటి చిన్న విషయానికి తను వాళ్ళని అపార్థం చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడన్నా ఓసారి బాధపడినా ఇది కూడా నా బాధ్యత. ప్రేమను వదిలేసి మనుషులు కాదు. తనెప్పుడు వీళ్ళను అపార్థం చేసుకోకూడదు. మనసులో బాధపడుతూనే నైవేద్యాన్ని ఇటువంటి సార్ అని సెరిలాక్ స్పూన్తో తీసుకుంటూ సీరియస్గా ఉన్న ఆమె ముఖాన్ని గమనిస్తూ, విరోహ, ఇటివ్వు, నేను తినిపిస్తాను అంటూ ఆమె చేతిలో గిన్నె తీసుకుని స్పూన్తో సెరిలాక్ తీసి నైవేకి తినిపిస్తూ, విరోహ, ఒక్క విషయం అడగన నిన్ను అడిగాడు. చెప్పండి సార్ అడిగింది మొహాన నవ్వు పులుముకుంటూ. చూడు విరోహ, మన సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లే ఇక నువ్వు ఇక్కడే ఉండవలసిన అవసరం లేదు. అంటే మాకు బరువని కానీ వేరే ఉద్దేశంతో కానీ చెప్పడం లేదు. నువ్వు జాబ్ చేసుకుంటూ మా ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నీ లైఫ్ నువ్వు సెటిల్ చేసుకోవాలి కదా. ఇన్నాళ్ళ నుంచి కూడా నువ్వు మీ అన్నయ్య వాళ్ళకి ఏం చెప్తున్నావో ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం తీరిపోయింది కాబట్టి ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తే వెళ్ళిరా. మీ అన్నయ్య వాళ్ళు నీకేమైనా మ్యాచెస్ చూస్తే ఆలోచించు చెప్పాడు ఫణీంద్ర. నేను ఇంట్లోనే ఉంటున్నా, ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉన్నాను. మీరు నాకు అకౌంట్లో శాలరీ వేస్తూనే ఉన్నారు. ఇంకా నేను వేరే జాబ్లో సెటిల్ అయ్యేదేమో సార్. ఇక ఇంట్లో పిల్లలకున్న అవసరం లేదు అనుకున్నప్పుడు హాస్టల్లో ఉండి ఆఫీస్కి వస్తాను. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. అప్పుడు ఆఫీస్లో చేస్తాను. మీ ఆఫీస్లో నాకు జాబ్ లేదంటారా చెప్పండి, అప్పుడు వేరే జాబ్ వెతుక్కుంటాను. ఇక మా ఇంటికి అంటారా, నేను అసలు ఎన్ని సంవత్సరాలు వెళ్ళకపోయినా పట్టించుకోరు మా అన్న వదిన, నిర్వికారంగా చెప్పింది విరోహ. అదేంటి విరోహ, ఇంతవరకు ఎప్పుడు నీ పర్సనల్ విషయాలు అడగలేదు. ఒక కడుపును పుట్టిన సొంత అన్నయ్య అలా ఎలా ఉంటాడో పట్టించుకోకుండా ఆశ్చర్యంగా అడిగింది తపస్వి. ఓహో, కడుపును పుడితే ఏమైనా కొంచెమైనా ప్రేమ ఉంటుందేమో అక్క. తను నాకు స్టెప్ బ్రదర్. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మను చేసుకున్నాడు మా నాన్న. మా అమ్మకు పుట్టింటి తరపున అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరూ లేకపోవటం వల్ల నాన్న అమ్మ చనిపోయిన తర్వాత నాకు నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎలాగో నా చదువు అయ్యే వరకు భరించాడు మా అన్నయ్య. చదువుకునేటప్పుడు కూడా నాకు గవర్నమెంట్ హాస్టల్లో నామమాత్రం ఫీజులు కడుతూ నన్ను చదివించాడు. చదువు అయిపోయిన తర్వాత నన్ను ఇంట్లో చూస్తూనే చిట్టపటలాడేవాడు. తన సొమ్మంతా నేను తినేస్తున్నాననే ఫీలింగ్ అతనికి. వదిన కూడా ఆయనకి నచ్చ చెప్పకపోగా ఇంకా ఎక్కేస్తున్నట్లు చెప్పేది. అందుకే హైదరాబాద్ వెళ్ళిపోయి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూనే జాబ్ చేసేదాన్ని.
ఈలోగా ఇలా జరగడంతో ఇంటికి వచ్చేసాను. ఎవరూ లేక చనిపోదాం అనుకున్నా, అందుకే వాగు దగ్గరికి వచ్చాను. తర్వాత మీ పరిచయం, లేత తమలపాకుల్లాంటి ఆమె చెక్కెలపై రాలుతున్న కన్నిటిని జాలిగా చూశారు ఇద్దరు. విరోహ, ఎవరైనా బలవంతం చేశారా నిన్ను? లాలనగా అడిగింది తపస్వి. చెప్పు విరోహ, వాడు ఎవరైనా వాడికి చెప్పకూడదు తినిపిస్తా. ఎవరో చెప్పు, కోపంగా అన్నాడు ఫణీంద్ర. తల అడ్డంగా ఊపింది ఆమె. మరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడా? ఎవరో చెప్పు, మేమెళ్ళి మాట్లాడతాం. వాడు ఎంత కట్నబడినా మేము ఇచ్చి పెళ్లి చేస్తాం. చెప్పు విరోహ, మృదువుగా అడిగాడు ఫణీంద్ర. ఈ దేశంలోనూ లేడు. తను అమెరికా వెళ్ళిపోతూ ప్రేమించాడని రాగానే పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయాడు. బలవంతంగా రేపు చేసిన వాడినైనా నేను క్షమించగలను, క్షణికావేశంలో చేశాడని. కానీ నమ్మించి మోసం చేసిన వీడిని మాత్రం క్షమించలేను. ఆమె గుండెల్లో మంట, ఆమె గొంతులో కాఠిన్యంగా సెగలు కక్కుతుంది. మెత్తగా మృదువుగా ఉండే ఆమెలోని కాఠిన్యపు అగ్గి సెగలు విచిత్రంగా చూశారు ఇద్దరు. కూల్ విరోహ అంటూ సెరిలాక్ తినేసిన నైవేద్యాన్ని విరోహ చేతుల్లో పెడుతూ, విరోహ, ఇక జరిగిన మొత్తం మర్చిపో. మంచి మ్యాట్రిమోనీలో నీ పేరు రిజిస్టర్ చేద్దాం. నీకు నచ్చిన మ్యాచ్ చూద్దాం. అప్పటి వరకు ఇలాగే వర్క్ చేసుకో. తర్వాత నీకు వచ్చిన మ్యాచ్ని బట్టి నువ్వు ఎక్కడో చోట జాబ్ చేసుకుందువు కానీ, చెప్పాడు ఫణీంద్ర. మీ అభిమానానికి థ్యాంక్స్ సార్, కానీ నాకు కొంచెం టైం కావాలి. నా మనసుకు అనిపించినప్పుడు నేనే చెప్తాను. అప్పుడే మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేద్దాం. అప్పటి వరకు ఇలాగే పిల్లల దగ్గర ఉంటూనే జాబ్ చేసుకుంటాను ప్లీజ్ అంది విరోహ. ఓకే విరోహ, ఆల్ ది బెస్ట్. త్వరగా ఆ రోజు రావాలని కోరుకుంటూ అంటూ పైకి లేచి, తపస్వి, ఒకసారి వర్క్ సైట్కి వెళ్ళొస్తాను. 2 రోజుల నుంచి వెళ్ళలేదు కదా అంటూ బయటికి నడిచాడు ఫణీంద్ర. నైవేద్యాన్ని ఒళ్ళో పడుకోవేసుకొని నిద్రపుచ్చుతున్న విరోహ వైపే చూస్తూ, విరోహ, ఒక్క మాట చిన్నగా అంది తపస్వి. చెప్పక్క అంది నైవేద్యాన్ని జోకొడుతూనే. విరోహ, ఎంత చెడ్డవాళ్ళైనా అవకాశవాదులైనా మనిషి అన్నవాడికి రక్త సంబంధం అనేది చాలా ముఖ్యం. ఈ మాట ఎవరు లేరనుకునే నీకు బాగా తెలుసు. కానీ మీ అన్నయ్య వాళ్ళు నీ బాధ్యత సరిగా తీసుకోలేదని, వాళ్ళు నిన్ను వద్దనుకుంటున్నారని నువ్వు వాళ్ళని వద్దనుకుంటున్నావు. కానీ నువ్వు వాళ్ళ మీద ఆధారపడి లేవని తెలిసిన తర్వాత నీ పట్ల వాళ్ళ బిహేవియర్ మారచ్చు. ఇంతకు ముందంటే అమ్మో దీనిని మేము పోషించాలా, పెళ్లి చేయాలా అనే భయంతో నిన్ను ద్వేషించేవారేమో. కానీ ఇప్పుడు నువ్వు నీ జాబ్ ఓ పొజిషన్లో కనపడితే వాళ్ళ భయం శాంతించి నిన్ను వాళ్ళ మనిషిగా గుర్తిస్తారు కనుక వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, చెప్పింది తపస్వి. అంటే నేను ఫైనాన్షియల్గా బాగుంటేనే నాతో ప్రేమగా ఉండాలనుకునే స్వార్థపరులతో ప్రేమగా ఉండాలా అక్క? విరక్తిగా అడిగింది విరోహ. అదే మధ్యతరగతి బలహీనత విరోహ. తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో తమకు మాత్రమే అందవలసిన సౌకర్యాలు వీళ్ళు కూడా పంచుకుంటారన్న దుగ్ధం. వాళ్ళు లేకపోతే ఆ సౌకర్యం కూడా తన వాళ్ళే అనుభవించవచ్చు అనే ఆశ. ఆ తనవాళ్ళు అనే కేటగిరీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. కొందరికి తల్లి తండ్రి అక్క చెల్లి కూడా తన వారిలోనే ఉంటే, ఇంకొందరికి కేవలం తన భార్య బిడ్డలే ఉంటారు. నీ దురదృష్టం మీ అన్నయ్య కుటుంబంలో నువ్వు లేవు, అంతే. నువ్వు మీ అన్నయ్య సాయం ఇసుమంత కూడా కోరకుండా ఉంటే అప్పుడు మా చెల్లి అని అనుకుంటారేమో. సొమ్ముతో ప్రేమ చూపించలేని అన్నయ్య మాటల్లో చూపించవచ్చు. నా చెల్లెల అంత గొప్ప జాబ్ చేస్తుంది, ఇంత గొప్ప ఇంటికి కోడలైంది అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్నారని నువ్వు కూడా వద్దనుకోవటం కరెక్ట్ కాదు. సొమ్ముగా పెట్టకపోయినా ఒకరినొకరు ఉన్నా అనుకుంటే చాలు. ఆలోచించు విరోహ, నీకంటూ ఉన్న ఒక్క అనుబంధాన్ని పోగొట్టుకోవద్దు, మృదువుగా చెప్పింది తపస్వి. నిద్రపోయిన నైవేద్యాను తపస్వి పక్కనే పడుకోబెట్టి, అలాగే అక్క నేను ఫోన్ చేస్తాను, చెప్పింది విరోహ. వసంతం కోత వేటు దూరంలో ఉండి చైత్రానికి స్వాగతాలు పలుకుతుంది. కొత్తగా వచ్చే మావ చిగురు మత్తుగా మేసిన కోకిలి గమ్మత్తుగా మత్తుగా కూస్తుంది. అమ్మమ్మ, మావయ్య వాళ్ళు వచ్చేశారు, పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చాడు వశిష్ఠ. ఏరా వసి, అల్లరి బాగా చేస్తున్నావా? ప్లే స్కూల్కి వెళ్తున్నావా? వశిష్ఠని ఎగరేసి ఎత్తుకుంటూ అడిగాడు ఫణీంద్ర. అయ్యో మావయ్య, ప్లే స్కూల్కి వెళ్తేనేమో స్కూల్ అంటావు, స్కూల్కి వెళ్తేనేమో ప్లే స్కూల్ అంటావు. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా తెలుసా, నెత్తి కొట్టుకుంటూ అన్నాడు వశిష్ఠ. ఒరే బుడంకాయ్, నా తప్పులే చెప్తున్నావు, నవ్వుతూ అన్నాడు ఫణీంద్ర. మామ నైవేద్య ఏది? అడిగాడు వెనక్కి తిరిగి చూస్తూ. అదిగోరా
ఆంటీ వస్తుంది చూడు, ఆంటీ దగ్గర నైవేద్యం ఉంది. ఇంకా అత్త వస్తుంది చూడు, అత్త దగ్గర ఇంకో చిన్న పాప ఉంది చూడు, మెల్లగా రహస్యం చెప్తున్నట్లుగా అన్నాడు. అవును మావయ్య, పాప ఎక్కడో దొరికిందంటగా, యాక్. అలా కింద పడిపోయిన ఎవరైనా తీసుకుంటారా? మమ్మీ నాకు ఎంత ఇష్టమైనా కింద పడితే చాక్లెట్ కూడా తీయదు. నువ్వు పాపను ఎట్లా తీసుకున్నావు? నీకు అమ్మమ్మతో బాగా తుక్కు తుక్కు ఉందిలే. అరచేతిలో రెండో చెయ్యి పిడిగిలు బిగించి గుద్దుతూ యాక్షన్ చేస్తూ మరి అన్నాడు వశిష్ఠ. ఒక్క క్షణం నిర్ఘాంతపోయినట్లు అయిపోయాడు. వెంటనే తేరుకుంటూ, తప్పు వసి, అలా అనకూడదు. పాప అత్త కూతురు తెలుసా? నైవి మామ కూతురు, అలాగే చిన్న పాప అత్త కూతురు. చిన్న పాప పేరు సారూప్య. నువ్వు ఇద్దరితో ఆడుకోవాలి తెలుసా అన్నాడు ఫణీంద్ర. ఏం కాదు అమ్మమ్మ, మమ్మీకి చెప్తుంటే విన్నాను. నాకు తెలుసు అత్త కూతురేం కాదురే, నాకు తెలుసు. రోడ్డు మీద పాప అంట కదా మళ్ళీ అన్నాడు. ఫనీ, అమ్మా ఫనీ వాళ్ళు వచ్చారు. లోపలికి చూస్తూ కేక వేసింది నందిని. అక్క, పళ్ళ బిగువున కోపంగా పిలిచాడు. ఏరా అలా ఉన్నావో అడిగింది నందిని. ఏంటి ఇవే నా పిల్లలకు నేర్పేది? రోడ్డు పక్కన పాప ఇదేనా మీరు మాట్లాడుకునేది? నీకు ఎటు తిరిగే బుద్ధి లేదు. అమ్మకేమైంది? కోపంగా అన్నాడు ఫణీంద్ర. రే, మేమేదో మాట్లాడుకుంటే విన్నాడ్రా ఈ గడుగ్గాయ వెధవ. అప్పటి నుంచే అదే పట్టుకున్నాడు. ఏదో వాగుతాళ్లే, పట్టించుకోకు నవ్వుతోంది నందిని. కర్మ, చూడక్క, చిన్న పాపను తపస్వి కన్న కూతుర్లా చూసుకుంటుంది. ఎలా పడితే అలా మాట్లాడకండి ప్లీజ్ అన్నాడు. భలే వాడిరా, మేమేమంటాం? అయినా ఉన్న మాట అంటే ఉలికెందుకు అంటూ తపస్వికి ఎదురు వెళ్ళింది. కర్మ, నిజంగా మాట్లాడుతుందో కావాలని మాట్లాడుతుందో అసలు అర్థం చేసుకోవడం లేదు అనుకుంటూ తపస్వి దగ్గరికి వెళ్ళి ఏమంటుందో అన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు. తపస్వి దగ్గరికి వెళ్తూనే నైవేద్యరా అంటూ చెయ్యి చాపింది నందిని. వదిన, నైవేద్య విరోహ దగ్గరుంది, ఇది సారూప్య. చేతిలో ఉన్న పిల్లని చెయ్యి చాపి చూపించింది. ఇదేంటి తపస్వి, సొంత పిల్లని ఆయమ్మ చేతిలో పెట్టి అద్దె కూతుర్ని నువ్వెత్తుకున్నావు? ఎగతాళిగా చూసింది. ఎవరైతే ఏముందిలే వదిన, ఇద్దరు ఒకటే నాకు అంటూనే గుమ్మం దగ్గరికి వచ్చేసింది తపస్వి. గుమ్మం దగ్గరికి వచ్చిన ప్రమీలాదేవి నైవేద్య చేతిలోకి తీసుకుంటూ, బంగారు ఇక నానమ్మ దగ్గరికి వచ్చేసావా గాఢంగా ముద్దు పెడుతూ అంది. ప్రమీలాదేవి మెడ కప్పలా ఖర్చుకుపోతూ కిలకిలా నవ్వింది నైవేద్య. చూసావా పెద్దోడా, ఇది నన్ను గుర్తుపట్టేస్తుంది అని ఆనందంగా నవ్వుతూ లోపలికి నడిచింది ప్రమీలాదేవి. వదిన, చిట్టెమ్మను ఎర్రనీళ్ళు తీసుకురమ్మన్నాను. మొదటిసారి చిన్న పాపను తీసుకొస్తున్నా కదా, దిష్టి తీస్తుంది చెప్పింది తపస్వి. ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కి తిరిగింది ప్రమీలాదేవి. తపస్వి, పిచ్చా నీకు? దానికి దిష్టి తీయడం ఏంటి? అదేమైనా వారసురాలా లేక ఈ ఇంటి బిడ్డనా? చేసిన చేష్టలు చాలు, లోపలికి రా కఠినంగా ఉంది ప్రమీలాదేవి గొంతు. అమ్మా, ఎవరైనా పసిపాపే కదా, మన ఇంటి బిడ్డగా తెచ్చుకున్నాం. కాసినన్ని దిష్టిని తీస్తే ఏమైపోతుంది విసురుగా అన్నాడు ఫణీంద్ర. వెనక్కు తిరిగి ఫణీంద్ర వైపు చూసింది ప్రమీలాదేవి. చిట్టమ్మా, ఎర్రనీళ్ళంట తీసుకురా గట్టిగా అరిచి చెప్పి నైవేద్యాన్ని తీసుకుని తన బెడ్రూమ్లోనికి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి వీళ్ళ వైపు చూసి తల్లి వెనకే తల్లి రూమ్లోకి వెళ్ళింది నందిని. గుమ్మంలో నిలబడ్డ తపస్వి వైపు చూశాడు. పొంగుతున్న దుఃఖంలో పెదవుల మాటన బిగబట్టి నిలువున నిలబడి ఉంది. వెనక్కి వెళ్ళి తపస్వి భుజం చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు ఫణీంద్ర. ఎర్రనీళ్ళు తీస్తున్న చిట్టెమ్మను చూస్తూ తను ఏం చేయాలో ఏమీ తోచక అలా నిలబడిపోయింది విరోహ. ఆమెకు తన మొదటిసారి ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు గుర్తుకు వచ్చింది. తండ్రి ఆప్యాయత, అత్తగారి లాలన, చెల్లెలి ప్రేమ అన్నీ ఒక్కసారిగా మోగబోయాయా అనిపిస్తుంది. అంత ప్రేమ ఆప్యాయతలు ఇంత బలహీనమా? తమకు నచ్చని పని చేస్తే సన్నగిల్లిపోయే ప్రేమలైనా ఆప్యాయతలైనా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆమెకి. అందుకేనా ఇన్ని సంవత్సరాల నుండి వీళ్ళు సొంత పిల్లల కోసం ఎదురు చూసింది? అందుకనేనా ఏ పిల్లని దత్తత తీసుకునేది? తమకు లేని పిల్లల కోసం ఉన్న అనుబంధాలు దూరం చేసుకోలేక పిల్లలు లేరనే మానసిక క్షోభను భరిస్తూ ఉన్నారా? అందుకనేనా అబార్షన్ అవగానే అక్క చనిపోవాలి అనుకుంది? చిట్టమ్మ ఎర్రనీళ్ళు దిష్టి తీయగానే సరాసరి మేడపైకి వెళ్ళిపోయారు ఇద్దరు. లగేజ్ తీసుకొని వారి వెనకే పైకి వెళ్ళింది విరోహ. చూడు ఫణి, నేను చెప్పాను కదా, నా కూతురు దురదృష్టవంతురాలు. కనీసం దిష్టి తీయటానికి కూడా ఒప్పుకోలేదు అత్తయ్య. పాపను మంచంపై పడుకోబెట్టి రెండు చేతుల్లో మొహం దాచుకుంది తపస్వి. ప్లీజ్ తపస్వి, ప్రతిసారి దురదృష్టవంతురాలు అనొద్దు. అమ్మకు మెల్లగా నచ్చేద్దాం. అయినా చిన్నపిల్లలను చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కావాలన్నా కూడా వాళ్ళ మీద కోపం తెచ్చుకోలేం కదా. అలాగే అమ్మకు మెల్లగా
సారూప్యాన్ని అలవాటు చేస్తే తనే నైవేద్యతో సమానంగా చూసుకుంటుంది. ఇక అందులోనూ పసిపిల్లల ఆటలు చూస్తే ఎత్తుకోకుండా ఎవరో ఆగలరు చెప్పు అనునాయంగా అన్నాడు ఫణీంద్ర. లేదండి, నాకు తెలుసు. అత్తయ్య మన వశిష్ఠుని తప్ప ఏ పిల్లల్ని ముట్టుకోవటం నేను చూడలేదు. తెలియక డ్రైవర్ పిల్లల్ని కానీ చిట్టమ్మ పిల్లల్ని కానీ ఇంట్లోకి వస్తే అస్సలు ఊరుకోదు. అవసరమైతే వాళ్ళకి ఏమైనా పెట్టమని తినేది బయటికి ఇచ్చి పంపేస్తుంది, లేదంటే ఏదైనా కొనిపెట్టమని డబ్బులు ఇస్తుంది. అంతేగాని వాళ్ళని మాత్రం ఇంట్లోకి రానివ్వదు. కనీసం ఎడమ చేతి వేలితో కూడా అంటుకోదు. ఎందుకో కానీ ఆవిడికి వేరే పిల్లల్ని అంటుకోవటం ఇష్టం ఉండదు. ఇక పాపను ఆవిడ దగ్గరికి తీయదు. ఏదో మూల నేను పాపతో పడి ఉండటమే. కన్నీళ్లు తుడుచుకుంటూ తల అడ్డంగా తిప్పింది తపస్వి. అయ్యే మాటలు. సరే కళ్ళు తుడుచుకో, ఏదైనా వెళ్ళి ఎదురుగా అమ్మతో మాట్లాడదాం. ఆమెతో మాట్లాడకుండా ఎవరికి వాళ్ళం ఎలా ఉంటాం ఒకే ఇంట్లో, రా అంటూ టవల్తో ఆ మొహం మీద గట్టిగా తుడిచి సారూప్యను ఆమె చేతుల్లో పెట్టి కిందకు నడిచాడు. నైవేద్య నవ్వుతో పాటు పెద్దగా వినపడుతున్న వశిష్ఠ నందిని నవ్వులు వింటూ ప్రమీలాదేవి గదిలోకి అడుగుపెట్టారు. ప్రమీలాదేవి ముందుకు వెళ్ళి, అత్తయ్య, సారూప్య చేతులు ముందుకు చాపి పాపను చూపించింది తపస్వి. చూడటం ఇష్టలేనట్లు తల పక్కకు తిప్పుకుంది ప్రమీలాదేవి. సారీ అమ్మా, విసురుగా మాట్లాడేందుకు క్షమించు, తల్లి ముందు కూర్చొని ఆమె చేయి పట్టుకుంటూ అన్నాడు ఫణీంద్ర. అతని చెయ్యి విసురు కొడుతూ, పోరా పో అవతలికి, తండ్రి కాగానే పెద్దవాడి అయిపోయావులే పో. ఆమె గొంతు చేరపోయింది. సారీ అమ్మా, మా అమ్మవు కదూ అంటూ ఆమెని హత్తుకొని, అమ్మా పాప చూడు ఎంత బాగుందో, చూస్తే వదిలిపెట్టో అంటూ బలవంతంగా ఆమె చేతులు పట్టుకొని ఆమె చేతిలో సారూప్యాన్ని ఉంచాడు. చ ఏహ్యత అంతా మొహల్లోని చూపిస్తూ చటుక్కున పాపని మంచంపై వదిలేసింది. అతయ్య గట్టిగా కేక వేసి పాపని చేతిలోకి తీసుకుంది తపస్వి. నందిని విరోహ నిర్ఘాంతపోయినట్లు చూస్తూ నుంచున్నారు. అమ్మా ఏమైందమ్మా, చిన్న పాపది, ఎందుకంత పక్షపాతం నిస్సహాయంగా అన్నాడు. రే పక్షపాతమా, రోడ్డు మీద పుట్టిన వాళ్ళ మీద ప్రేమ పొంగిపోవడానికి నేనేం మదర్ తెరీసాను కాదు. ఇది ఎలాంటి దౌర్భాగ్యుల కడుపున పుట్టిందో లేక ఎటువంటి రోగిష్ఠుల కడుపున పుట్టిందో మనకేం తెలుసు. ఇలాంటి రోడ్డు సరుకుని ఇంటికి తెచ్చి ఇంకా నన్ను పక్షపాతం అంటున్నావు. అసలు నాకు ఇలాంటి అనాథలంటే అసహ్యం అని తెలుసు కదా నీకు. తెలిసి ఇంట్లోకి అందులోనూ దత్తత తీసుకుని మరీ తీసుకొచ్చావేంటి, ఏమనుకోవాలి నిన్ను. ఆవేశంతో ఆమె గొంతు బొసలు కొడుతుంది. అమ్మా నీకు ఎలా చెప్పాలి, నిస్సహాయంగా తలలో వేలు పెట్టుకుని తల ఒత్తుకుంటూ బాధగా అన్నాడు. అంత బాధపడుతున్న కొడుకుని చూడగానే ఆమె మనసు చివుక్కుమంది. సరే పెద్దోడా, పిల్లని తీసేసుకున్నాను అంటున్నావు కనుక ఆ పిల్ల పేరున ఒక 5 లక్షలు ఫిక్స్డ్ వేసి ఆ పిల్లని ఏదైనా ఆశ్రమంలో ఉంచు, దాని పోషణ చదువు ఖర్చులు కూడా ఇస్తామని చెప్పు. అంతేకాని నా మనవరాలతో సమానంగా ఇంట్లో పెంచుతానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను. నేను ఇలాంటి పిల్లల్ని భరించేదానిని అయితే మీకు ఎప్పుడో ఎవరో ఒకరిని దత్తత తీసుకోమని చెప్పేదాన్ని కదరా. ఆమె గొంతులో అంతులేని జుగుప్స. హలో అండి, స్టోరీ బాగుంది కదా. ముందు ముందు ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అన్నట్టు ఈ సారూప్య ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఈ పాప తల్లిదండ్రులైన ఫణీంద్ర తపస్వి ఎలాంటి ఇబ్బందులు పడతారు తన కూతురు విషయంలో, అసలు ఈ ఇంటి వారసురాలులాగా పెరుగుతున్న నైవేద్య తండ్రి ఎవరు, అదేనండి విరోహాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేసి వెళ్ళిపోయిన అతడు ఎవరు, మళ్ళీ తన కోసం తిరిగి వస్తాడా, తనని పెళ్లి చేసుకుంటాడా, ఒకవేళ చేసుకుంటే నైవేద్యాన్ని కూతురుగా వీళ్ళు దగ్గరికి తీసుకుంటారా, మరి పెంచుకున్న తల్లిదండ్రులు నైవేద్యాన్ని తిరిగి ఇచ్చేస్తారా. ఇవన్నీ ఎపిసోడ్స్ తెలియాలంటే ముందు ముందు ఎపిసోడ్స్ వినాల్సిందే. స్టోరీ నచ్చింది కదా, ఒక చిన్న లైక్ చేసేసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఎపిసోడ్తో రేపు మార్నింగ్ మళ్ళీ మీ అందరినీ నేను కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.